దేవుని పరిశుద్ధ నామము అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే మరి ఈ యొక్క పరిచర్యలను ప్రారంభించినటువంటి మరి దేవుని సేవకులు, అభిషేక్తులు, ఆలపాటి సమూయేలు గారు, మరి వారు మన మధ్యలో మరి లేకపోయినా దేవుని యొక్క విశ్రాంతిలో వారు ఉన్నారు. కాబట్టి మనందరినీ కూడా ఆ విశ్రాంతిలోనికి నడిపించాలనేటువంటి తపనతో వారి యొక్క జీవితాన్ని సమర్పించుకొని మనందరినీ నమ్మకమైన విశ్వాసులుగా మరి తయారు చేయటానికి వారి చేత స్థాపించబడిన ఈ యొక్క పరిచర్యలు నడిపిస్తున్నటువంటి సహోదరులు, అభిషేక్తులు మరి ఎలీషా గారికి, అలాగే మరి నన్ను ప్రేమతో ఇక్కడికి పరిచయం చేసినటువంటి తమ్ముడు మరి వెంకి, వారికి, ఆ సంగీత బృందానికి, మరి గాయకులు కైకులు నుండి వచ్చినటువంటి తమ్ముడు శామ్యుల్ గారికి, శ్యామ్కి, అలాగే చేరి వచ్చినటువంటి అభిషేక్తులైన సేవకులు ఇక్కడ ఉన్నారు, వారందరికీ, వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఏలూరులో ఉన్న ప్రైజ్ మినిస్ట్రీస్ తరఫున అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. అందరికీ వందనాలు. ప్రియ దేవుని ప్రజలరా, చివరి దినాల్లో ఉన్నాము గనుక, అంత్య దినాలలో ఉన్నాము గనుక, ఈ చివరి దినాలలో మరి అభిషక్తులైన సేవకులు ఈ పరిచర్యలను ప్రారంభించినటువంటి మన ఆత్మీయ నాయకులు ఆలపాటి శామ్యుల్ గారిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించటం అనేది అది మన బాధ్యత. దేవుడు మనకు నేర్పించినటువంటి ఒక ఆత్మీయ క్రమశిక్షణ. అందును బట్టి వారిని బట్టి రెండు చేతులు పైకెత్తుదాం. అందరు రెండు చేతులు పైకెత్తండి. మరి దేవుని యొక్క సేవకులు అందరూ అలాగే ఆయన ఎంతో కష్టపడ్డారు కదా, ఆయన జీవితాన్నే దేవునికి సమర్పించేశారు కదా. మరి ఆయనను బట్టి నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట మనకెంతో చెప్పాల ఆశీర్వాదకరం. రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగునట్లు గట్టిగా సేవకులను బట్టి, మంచి సేవకులను మనకిచ్చి చక్కటి ఆత్మీయ మరి నడిపింపును దేవుడు మనకిచ్చినందుకు అందరం దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకా గట్టిగా చెబుదాం, ఇంకా బిగ్గరగా చెబుదాం. చాలా సంతోషం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని ప్రజలరా, మరి నన్ను గురించి నేను కూడా కొంచెం పరిచయం చేసుకోవాలి కనుక మీలో చాలామందికి తెలియకపోవచ్చేమో. నా పేరు కె సునీల్ ప్రేమ్ కుమార్. ఏలూరులో నేను పరిచర్య చేస్తున్నాను. గడిచినటువంటి 35 సంవత్సరాల నుండి మరి సంగీత పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించి, మరి నేను, దేవుని సేవకులు జ్యోతిరాజయ్య గారు, అలాగే సంగీత దర్శకులు జేకే క్రిస్టఫర్ బాబు గారు, స్వార్థ గాయకులు ఫిలిప్ గారు, ఇంకా చాలామంది బృందముగా మరి మేమందరము సంగీత బృందముగా సంగీత పరిచర్య ప్రారంభించి 35 సంవత్సరాల నుండి దేవుని నామాన్ని మహిమపరచడానికి సంగీతము ద్వారా, గాన పరిచర్య ద్వారా దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు కృప చూపించారు. ఆ సంగీత పరిచర్యలో నా వంతు బాధ్యత ఏంటంటే తబలా వాయించటం. నేను తబలా ప్లేయర్ని. నేను 35 సంవత్సరాల నుండి తబలా ప్లే చేస్తున్నాను. దేవుని నామ మహిమార్థమై మరి ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి స్తుతించుచు ఉన్న ఈ క్రమములో మరలా గడిచిన 25 సంవత్సరాలుగా ఈ క్రమములోనే సంఘ పరిచర్యను దేవుడు అప్పగించారు. కాబట్టి మరి సంఘ పరిచర్య చేస్తూ ఉండగా మరలా దేవుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, సంఘ పరిచర్య చేస్తూ, సంగీత పరిచర్య చేస్తూ నమ్మకముగా దేవుని కొరకు ఆయన పరిచర్య చేస్తూ ఉన్న సమయములో మరి దేవుడు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టమని చెప్పారు. కాబట్టి 22 సంవత్సరాలు
మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా నేను ఉద్యోగం చేసి పోయిన సంవత్సరం జూలై నెలలో స్వచ్ఛంద పదవీ విరమణ, ఇంకా 15 సంవత్సరాల సర్వీసు ఉండగా దేవుని కొరకు అన్నీ విడిచిపెట్టి ప్రభువు పరిచర్యకు మించిన పరిచర్య పని ఈ భూమి మీద మరొకటి లేదని గ్రహించి దేవుని చిత్తానుసారముగా దేవుని పిలుపునందుకొని సంపూర్ణ పరిచర్యలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా. మీరు ఎంతగా దేవుణ్ణి స్తుతించగలిగితే అంత అద్భుతాలు మీ జీవితంలో మీరు అనుభవిస్తారు అని 35 సంవత్సరాల నుండి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన దీవెనల పంటను కోసుకుంటూ అనుభవాలను మీకు చెప్తున్నాను. ఖాళీగా నిలబడి చెప్పట్లేదు. కాబట్టి దేవుణ్ణి ఎంతగా స్తుతించగలిగితే అంత దీవెనలు, అభిషేకము దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంతానానికి దేవుడు దయచేస్తాడు. ఆమెన్. గట్టిగా చెప్పాలి. ఆమెన్. ఆమెన్ చెప్పండి. రైట్. కాబట్టి మరి ఇంచుమించుగా 7 సంఘాలు దేవుడిచ్చాడు. కాబట్టి పరిచర్య చేస్తున్నాం. సేవకులు ఉన్నారు, ఇంకా నాతో కలిసి ప్రభు పరిచర్య చేస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలో మరి ముందుకు వెళ్తున్నాం. దేవుని యొక్క ఆ పరిచర్యలు మరి ఏలూరు అలాగే పరిసర ప్రాంతాలలో మరి జరిగించడానికి దేవుడు కృప చూపించారు. అలాగే మరి దేవుని యొక్క అభిషేకం ఏంటంటే మరలా క్రైస్తవ లోకానికి కొన్ని పాటలు రచించి స్వరపరిచి అందించడానికి దేవుడు కృప చూపించారు. కాబట్టి మరి మీలో కొంతమందికి ఈ పాటలు తెలిసి ఉండొచ్చు. వాటిని కూడా మీరు పరిచయం చేయాలి కనుక పరిచయం చేస్తున్నాను. ఓ మానవ నీ పాపం మానవ. ఎంతమందికి తెలిసి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. అలాగే స్తుతించి కీర్తించి ఘనపరుతును నా యేసయ్య. అలాగే నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. అలాగే నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము ఇచ్చిన దేవ. అలాగే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకెంతో మేలు. అలాగే నా పరలోక దైవమా, ప్రేమకు ప్రతిరూపమా. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి ఈ పాటలన్నీ రచించి స్వరపరిచి దేవుని బిడలమైన మనమందరం పాడుకొని దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడిచ్చిన కృప. అందును బట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయండి. మరి నా భార్య శ్రావణి, తను ఏలూరు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఏలూరులో వర్క్ చేస్తున్నారు. నాకు కుమారుడు, కుమార్తె. బాబు ఐఐటి చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. అలాగే పాప మరి 8th క్లాస్ హై స్కూల్లో విజయవాడ హాస్టల్లో చదువుతున్నారు. మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పాలి. ఆమెన్ చెప్పండి. ప్రియ దేవుని ప్రజలరా, మరి మన పరిచర్యలు ఈ ప్రాంతములో దేవుని సేవకుల ద్వారా దేవుడు స్థాపించి మనమందరము నమ్మకమైన విశ్వాసులుగా ఉండాలని, దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి విశ్వాసులముగా ఈ భూమి మీద ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి బిడ్డలముగా ఉండాలని దేవుని సేవకులకు దేవుడిచ్చిన దర్శనమును బట్టి, ఆయన పిలుపును బట్టి సేవకులు ఈ చక్కటి పరిచర్యను ప్రారంభించారు. ఆయన ఉద్దేశం మరి వారి సహోదరులు తెలియజేశారు. మనమందరము ఈ భూమి మీద ఉన్నంతకాలము దేవునికి ఇష్టమైన బిడ్డలముగాను, దీనిని విడిచిపెట్టిన తర్వాత దేవుని యొక్క రాజ్యములోనికి చేరేటువంటి ఒక మంచి విశ్వాసులుగా ఉండాలని దేవుని కోరిక. పరలోక రాజ్యములో ఎవరికి చోటు ఉంది అనంటే కేవలము విశ్వాసులు మాత్రమే
పరలోక రాజ్యానికి వెళ్తారు. అవిశ్వాసులకు పరలోక రాజ్యములో చోటు చెప్పాలి, మీరే చెప్పాలి గట్టిగా, లేదు. మన సంఘములో దేవుడు మనకి నేర్పించినటువంటి పాఠాలు ఏంటంటే, నీతిమంతుడు దేని మూలమున బ్రతుకును చెప్పాలి, అందరూ చెప్పాలి గట్టిగా, విశ్వాస మూలమున బ్రతుకును. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. కాబట్టి మనమందరము నమ్మకమైన విశ్వాసులుగా ఉండాలని, దేవుని యొక్క సంఘములో ఎత్తబడే గుంపులో ఉండేటువంటి పరిపక్వత చెందిన విశ్వాసులుగా ఉండాలని దేవుని ఉద్దేశమైతే, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని సేవకులు, అభిషక్తులు, మరి సమూయేలు గారు వారు మనందరినీ కూడా చక్కగా ఆత్మీయ క్రమములో నడిపించడానికి వారు చక్కటి పరిచర్యను ప్రారంభించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి విశ్వాసులుగా మరి మనమందరము ఉండాలని దేవుని చిత్తాన్ని నెరవేర్చిన మరి సేవకులు. కాబట్టి అలాంటి సేవకులను మనం కలిగి ఉండటం అనేది గొప్ప భాగ్యం. అయితే ఈ దినాన మరి ఆయన వీటన్నిటినీ పర్యవేక్షించడానికి, మనందరినీ మానిటరింగ్ చేయటానికి భౌతికంగా మన దగ్గర ఆయన లేరు కదా. మనం ఎలా ఉండాలంటే, దేవుని వాక్యానుసారముగా ఆయన స్థాపించినటువంటి, దేవుని చేత స్థాపించినటువంటి ఈ మార్గములో, విశ్వాస యాత్రలో దేవునికి నమ్మకమైనటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. దేవుని యందు భయము, భక్తి కలిగిన విశ్వాసులుగా ఉండాలి. ఈ దినాలలో దేవుని భయము, దేవుని భక్తి కలిగినటువంటి విశ్వాసులు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి వారసులు. అవిశ్వాసులకు అక్కడ చోటు లేదు. అందుకనే ఒక పాట ఉంది, తీర్పు ఉన్నది సోదరా, కఠిన తీర్పు ఉన్నది సోదరి, పాపము పరిశుద్ధతనే రెండే అంశాల మీద తీర్పు ఉన్నది సోదరా. బస్తీలో ఉన్నామని, డబ్బు బస్తాలు ఉన్నాయని, బలము కలిగి ఉన్నామని, నీకు బందోబస్తులున్నాయని, భయము లేక బ్రతికిన బజారు పాలవుదువు, బలవంతుడు యేసురాజు రానయ్యున్నాడు, భూలోక తీర్పును తీర్చనున్నాడు. ప్రభు తీర్పునకు బదులు చెప్పలేవు, ప్రభు తీర్పును బదలాయించలేవు. తీర్పుకు పేద గొప్ప భేదమేమి లేదు, తీర్పుకు సానుభూతి సాకులేమి చెల్లవు. నీ భయమే, నీ భక్తే నిన్ను పరమున చేర్చును, నీ భయమే, నీ భక్తే నిన్ను పరమున చేర్చును. తీర్పు ఉన్నది సోదరా, కఠిన తీర్పు ఉన్నది సోదరి, పాపము పరిశుద్ధతనే రెండే అంశాల మీద తీర్పు ఉన్నది సోదరా. పల్లెటూళ్ళలో ఉన్నామని, మేము పామరులుగా ఉన్నామని, పైసల్లేని పేదోళ్ళమని, పూరి గుడిసెల్లో ఉన్నామని, సాకులు చెప్పకు, సోకులు చేయకు, సాతాను చేతుల్లో చిక్కుకొందువు, శాపాన్ని శిరస్సు పైకి తెచ్చుకొందువు. ప్రభు తీర్పునకు బదులు చెప్పలేవు, ప్రభు తీర్పును బదలాయించలేవు. తీర్పుకు పేద గొప్ప భేదమేమీ లేదు, తీర్పుకు సానుభూతి సాకులేమి చెల్లవు. నీ భయమే, నీ భక్తే నిన్ను పరమున చేర్చును. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తాలి, ఏమనుకోవద్దు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా?
దేవుణ్ణి స్తుతించే విషయంలో ఎవరు వెనకాడొద్దో. 35 సంవత్సరాల నుండి అలుపెరగకుండా తబలా వాయించిన చేతులు. తబలా కొనుక్కోవడానికి డబ్బులు లేవు నాకు ఆ రోజుల్లో. అది ఎక్కడికి వెళ్ళినా చెప్తాను నేను. ఆ రోజున తబలా కొనుక్కోవడానికి 250 రూపాయలు ఆ తబలా ఖరీదు. అయితే డబ్బులు లేవు, పేదరికం. అలాంటి భయంకరమైన పేదరికంలో తబలా వాయించాలనే తపన, దేవుణ్ణి స్తుతించాలనే తృష్ణ, ఏం చేయాలో తెలియక అందరూ మా గ్రామంలో అందరూ కోతలకు వెళ్తుంటే వాళ్ళతో పాటు కొడవలు పట్టుకుని కోతలకు వెళ్ళిపోయాను. రోజుకి 6 రూపాయలు కూలి. కోతలకి కోసి అలాగ డబ్బులు 250 రూపాయలు సంపాదించే వరకు కోతలు కోసి డబ్బులు సంపాదించి ఏం కొనుక్కున్నానంటే తబలా కొనుక్కున్నాను. 35 సంవత్సరాల క్రితం మాట. ఆ రోజు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాను. ఈరోజు దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు అభిషేకించి స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తుతిస్తారని. ఆమెన్, ఆమెన్, రైట్. కాబట్టి దేవుని భయము, దేవుని భక్తి కలిగినటువంటి విశ్వాసులు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తారు అని ఆ పాటలో భావం. అయితే భయము, భక్తి, జాగ్రత్తగా, ఇంకా మనం వాక్యంలోకి వెళ్ళట్లేదు, దానిలోనికి వెళ్ళడానికి మనం ఈ మాటల ద్వారా వెళ్దాం. భయము, దేవుని యందు భయము, భక్తి. మనం కీర్తనల గ్రంథం కానీ ఇంకా మన యొక్క దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు అనేక మాటలలో దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడిన. భయము వేరు, భక్తి వేరు. దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే భయము, దేవుని భయం అంటే ఒంటరిగా ఉన్నా, 100 మందిలో ఉన్నా, ఎలాగా చెప్పాలి, ఒంటరిగా ఉన్నా, 100 మందిలో ఉన్నా పాపము చెయ్యకుండా ఉండటమే దేవుని భయం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగా? ఒంటరిగా ఉన్నా, 100 మందిలో ఉన్నా పాపము చెయ్యకుండా ఉండటమే దేవుని యందలి భయం. ఇక దేవుని యందలి భక్తి, అది ఏంటంటే దేవుని కొరకు మనం ఏమి చేసినా, పాటలు పాడు, సంగీతాన్ని, పరిచర్య, ఇంకొకటి కానుకలు ఇవ్వటం, ఇంకా పరిచర్య చేయటం, ఇంకా దేవుని సన్నిధికి రావటం, దేవుని ఆరాధించటం, అంటే దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాలను మనకంటే ఎక్కువగా ప్రేమించి సమర్పణతో చేయటాన్ని ఏమంటారంటే దేవుని యందలి భక్తి అంటారు. ఆమేన్ చెప్పండి. భయము వేరు, భక్తి వేరు. కానీ దేవుడు అన్నాడు ఈ 2 కావాలన్నాడు. ఏమేమి కావాలి? భయము, భక్తి. కాబట్టి మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులుగా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలని మన ఆత్మీయ నాయకుల యొక్క తపన. అందుకనే వారు ఈ చక్కటి పరిచర్యలను దేవుని ఆలోచన చేత వారు ప్రారంభించారు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని ప్రజలరా, దేవుని యొక్క వాక్యములో మనమందరము విశ్వాసులము గనుక దేవుని రాజ్యానికి ఎవరెళ్తారు? ప్రకటన గ్రంథం చదవద్దులే, తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఎవరెళ్తారంటే విశ్వాసులకు మాత్రమే అక్కడ చోటు ఉంది, అవిశ్వాసులకు చోటు లేదు. నీతిమంతులందరూ కూడా దేని మూలమున బ్రతుకుతారని వాక్యం చెప్తుంది? విశ్వాస మూలమున. అంటే మన సంఘములో మనము నమ్మకమైన విశ్వాసులుగా ఉండాలని దేవుని చేత మనమందరము పిలువబడ్డాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనమందరము దేవుని చేత పిలువబడ్డాం. కాబట్టి ఈ దినాన విశ్వాసులమైనటువంటి మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని అంశాలు, అలాగే ఈ గ్రామములో ఉన్నటువంటి ప్రతి కుటుంబముతో దేవుడు మాట్లాడేటువంటి కొన్ని సువార్తకు సంబంధించిన విషయాలను ఈ దినాన నాకు ఇవ్వబడిన సమయములో నేను సద్వినియోగం చేసుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రియ దేవుని ప్రజలరా, ఒక్కొక్క అంశమును గూర్చి ఒక్కొక్క సేవకుడు దేవుని ఆలోచనను బట్టి, ఆ సేవకుడు దేవుని దగ్గర మోకరించి దేవుడిచ్చినటువంటి ఆ దర్శనాన్ని బట్టి, ఆలోచనను బట్టి, ఒక్కొక్క అంశాన్ని బట్టి దేవుని సేవకులు ఒక్కొక్క రీతిగా దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే దేవుని సేవకుల ద్వారా దేవుడు ఒక్కొక్క అంశాన్ని బట్టి ఒక్కొక్క రీతిగా మన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి అంశాలను దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఉదాహరణకి చెప్పాలనంటే, ఇప్పుడు చాలామంది సహోదరీలు ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు మీరందరినీ చక్కగా ఒక చిన్న ఉదాహరణ, మీరందరినీ అమ్మా రేపు ఆరాధనకి మనం భోజనాలు పెట్టుకుందాం మన గ్రామం అంతా, కాబట్టి మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు చేయవలసిన పని ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క కేజీ చికెన్ని మీరు కూర వండుకొని తీసుకురండి అని సేవకులు చెప్పారు అనుకోండి. మీరందరూ చక్కగా 100 మంది 100 బాక్సులు తీసుకొచ్చారు కూర. అన్ని కూరలు ఒకేలాగా ఉంటాయా? చెప్పాలి. ఉండవా? చెప్పండి. ఉండవు. అన్ని కూరలు ఒకేలాగా ఉండవు. అన్నీ బాగుంటాయా? బాగోవా? అన్నీ రుచిగా ఉంటాయి, ఉండవా? అదేటమ్మా మీకు డౌట్ ఏంటి? రుచిగా వండుతున్నారు కదా, రుచిగా ఉంటాయి, ఉండవా? ఒకటికి మించి ఒకటి రుచిగానే ఉంటాయి. మీరు అసలు ఒప్పుకోవట్లేదుగా, రుచిగానే ఉంటాయి అంటున్నారు. చాలా నిజంగానే ఉంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ అన్నీ ఒకేలాగా ఉండవు, ఒకే రుచిని కలిగి ఉండవు. ఒక్కొక్కటి రుచి వెరైటీగా ఉంటుంది, కానీ అన్నీ రుచిగానే ఉంటాయి. దేవుని వాక్యం కూడా అంతే. ఒక్కొక్క అంశాన్ని దేవుని సేవకుల ద్వారా ఒక్కొక్క రీతిలో దేవుడు మన ఆత్మీయ జీవితానికి సరిపడా మాటలు దేవుడు మాట్లాడతాడు. అందరు సేవకులు మాట్లాడతారు, అందరితో దేవుడు మాట్లాడిస్తాడు. అయితే అందరి మాటలు రుచిగానే ఉంటాయి, అందరి మాటలు మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగానే ఉంటాయి. ఆమేన్ చెప్పండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. గనులైన సేవకులు ఇక్కడ ఉన్నారు, చప్పట్లు కొట్టి వారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేద్దాం. మన కన్వీనర్ గారికి, మరి బృందం అంతటికి కూడా, యవనస్తులకు అందరికీ చప్పట్లు కొట్టండి. మరొకసారి ప్రత్యేకమైన మరి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమేన్. రైట్. కాబట్టి ప్రియ దేవుని ప్రజలరా, ఇప్పుడు మనకి కావలసినటువంటి పదార్థాలు ఏవైతే మనము అవసరాన్ని బట్టి, ఉదాహరణకి వస్త్రాలు కావాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా మనం అది దొరికేటువంటి స్థలానికి వెళ్తాం. వస్త్రాలు దొరికేటువంటి స్థలం ఎక్కడా అనంటే మనందరికీ తెలుసు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, వస్త్రాల దుకాణాలు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళవలసిందే. బంగారం కావాలి అనంటే ఖచ్చితంగా బంగారం షాపుకి వెళ్ళవలసిందే. అలాగే మనకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు దొరికేటువంటి ప్రదేశానికి వెళ్ళి దాన్ని మనం తెచ్చుకుంటాం. అయితే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, మనము విశ్వాసులము గనుక ఇప్పుడు నేను కారు వేసుకొచ్చాను, మధ్యలో డీజిల్ అవసరమైంది. ఇప్పుడు నేను ఎక్కడ ఆగాలి? బంగారం షాపు దగ్గర ఆగాలి, అంతేగా కాదా? బియ్యం కొట్టు దగ్గర ఆగాలి, అంతేనా? ఎక్కడ ఆగాలి? పెట్రోల్ బంక్ దగ్గర ఆగాలి, అంతే కదా? ఎందుకని? అది అక్కడే దొరుకుతుంది. విశ్వాసులమైన మన దగ్గర ఏం దొరకాలి? దేవుడు అన్నాడు, నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడు. అంటే విశ్వాసమును కనుగొందుమా అనంటే, విశ్వాసమును ఎక్కడ కనుగొనాలి? దేవుడు విశ్వాసులమైన మన దగ్గర కనుగొనాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఎవరో చెప్పాలి, మనం ఎవరో విశ్వాసులం. పరలోక రాజ్యానికి వెళ్ళేది ఎవరో చెప్పాలి, ఇక మీరే చెప్పాలి. అందుకని ఇవన్నీ చెప్పాలనే ఇంత స్టోరీ చెప్పా. పరలోక రాజ్యానికి వెళ్ళేది ఎవరో? నీతిమంతులు దేని మూలమున బ్రతుకును? నీతిమంతులు దేని మూలమున బ్రతుకును? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చాలామంది ఉన్నాం, గట్టిగా చెప్పాలి. మన సంఘములో ఏమై ఉన్నాం? చెప్పాలి గట్టిగా. రైట్.
విశ్వాసము లేకుండా ఎవరికి ఇష్టలుగా ఉండలేం? రైట్. కాబట్టి ఇప్పుడు మనం విశ్వాసులము గనుక మన దగ్గర దొరకవలసిందేంటి? గట్టిగా చెప్పాలి, విశ్వాసమే. ఇక అంతే. మన దగ్గర దేవుడు చూసేది ఏంటంటే విశ్వాసం. మనం విశ్వాసులము గనక మన దగ్గర దొరకవలసింది విశ్వాసమే. కాబట్టి మరి విశ్వాసం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి అనంటే, నేను కూడా ప్రభు దగ్గర కూర్చొని ధ్యానం చేసి, ప్రభువా నిజమే నాయనా, నేను నమ్మకమైన విశ్వాసిగా ఉండాలి గనుక, పరలోక రాజ్యములో విశ్వాసికే చోటుందన్నావు గనుక, నీతిమంతులు విశ్వాస మూలమున బ్రతుకుతారని చెప్పావు గనుక, యేసయ్యా విశ్వాసం అంటే ఏంటి ప్రభువా అని నేను దేవుని దగ్గర ధ్యానం చేస్తే, దేవుడు నాకు నేర్పించిన పాఠాలు నేను మీకు నేర్పిస్తున్నాను. ఆమెన్ చెప్పండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అందరూ తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అందరూ తీయాలి. మొదటి వచనం అందరూ చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. ఒక్కరే చదివితే ఇబ్బందిగా ఉంటుందేమోనని, ఇంతమందిగా సంఘంగా మనం ఉన్నాము గనక అందరం కలిసి చదువుదాం. అది ఒక్క వచనమే, జాగ్రత్తగా వినాలి. అది ఒక్క వచనమే కాబట్టి అందరం కలిసే చదువుదాం. ముందు చూసి చదువుదాం, ఆ తర్వాత ఒక్క వచనమే కదా, అన్నీ గుర్తుంటున్నాయి మనకి. దేవుని వాక్యం గుర్తుంటే మంచిది కదా. కాబట్టి అందరం కలిసి చదువుదాం. ప్రారంభిద్దామా? అందరూ చూసే చదువుదాం. విశ్వాసము అనున్నది, అందరూ చదవండి. అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. మరలా, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, గట్టిగా, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. మరలా, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అక్కడికి అర్థమైంది కదా. ఇప్పుడు అందరు ఇటు చూడండి, ఇంక బైబిల్ చూడొద్దు. ఇక మనం దేవుడు కన్నులను ఇచ్చాడు కదా మనకి, మనం బైబిల్ చూసి చదువుతున్నాం లేదో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అబద్ధం ఆడకుండా అందరికి వచ్చేసి ఉంటుంది. ఒకసారి చూడకుండా చెప్పండి. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. ఇలాగ చెప్తే ఇదేదో పెద్ద పాఠంలాగా అనిపిస్తుంది మనకి. సింపుల్గా చెప్తాను, ఏం లేదు. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదొక భాగం. రెండవ భాగం, అదృశ్యమైనవి ఉన్నాయి అంటానికి రుజువే విశ్వాసం. అర్థమైంది కదా. విశ్వాసము అనగా ఒకటి చెప్పాలి మీరే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. ఆపండి. 2, అదృశ్యమైనవి ఉన్నాయి అంటానికి రుజువే విశ్వాసము. 2 చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. మనం ఎవరు? మనం ఇప్పుడు దేని గురించి ధ్యానం చేస్తున్నాం? మన దగ్గర ఉండవలసిందేంటి? మన దగ్గర దొరకవలసిందేంటి? పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? ఏంటండి ఈ పాస్టర్ గారిని తెస్తే ఇంతసేపు మాతోనే చెప్పిస్తున్నారు ఈ మాటలో అని మీరు ఎవరో కూడా అసహనంగా ఉండట్లేదు కదా. ఒక్క మాట అడుగుతాను, చందమామ రావే, భలే పాడేస్తున్నారుగా. చందమామ రావే, జాబిల్లి రావే, అది పాడారమ్మా. అబద్ధం ఆడద్దు, అందరూ పాడారు. ఎందుకు పాడారు చెప్తానండి. పాడారు కదా, ఎప్పుడన్నా చందమామ వచ్చాడా? ఇక్కడికి రాలేదా? ఇక్కడికి కాదు, ఎక్కడికి రాడు ఆయన అక్కడ ఉంటాడు. ఓకేనా? ఎలాగంట? కొండెక్కి మళ్ళీ ఏమి తేవాలంట? ఏం తేవాలంట? కోటి పూలు. కొండెక్కి వచ్చాడా? కోటి పూలు తెచ్చి అబ్బాయికి ఇచ్చాడా?
ఎవలా మరి ఎందుకు పాడారు? ఎందుకు పాడారంటే ఏదో ఒక రకంగా ఒళ్ళో ఉన్నటువంటి ఆ బిడ్డ అన్నం తినాలి గనుక ఖచ్చితంగా ఈ పాట పాడి ఆ అన్నాన్ని పెట్టారు, అంతేనా? అలాగే ఒక సేవకుడు నిలబడి వాక్యాన్ని మీతో పదే పదే చెప్పించడానికి గల కారణం ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా. మన అంశం ఏంటనంటే, మనం విశ్వాసులము గనక మనం ఏం కలిగి ఉండాలి? అది విశ్వాసము అనగా 1 నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, 2 అదృశ్యమైనవి ఉన్నాయి అంటానికి రుజువే విశ్వాసం. మీరే చెప్పండి, మనం దేని గురించి ధ్యానం చేస్తున్నాం? చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. రైట్. ఇప్పుడు 1 ఏంటది? నిరీక్షింపబడు వాటి యొక్క, చెప్పాలి అందరూ, నిజ స్వరూపమును. 2 అదృశ్యమైనవి ఉన్నాయి అంటానికి రుజువే విశ్వాసం. అంటే ఈ ఒక్క వచనమే ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలుగా కనబడుతున్నాయి. 1 ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, 2 అదృశ్యమైనవి ఉన్నాయి అంటానికి రుజువు. ఈ 2 కలిపితేనే మనకు వచ్చే ఆన్సరు విశ్వాసము. మనం ఎవరు? మన దగ్గర దొరకవలసిందేంటి? అది ఈరోజు మనం ధ్యానం చేసే అంశం. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఒక్కసారి ఈ వాక్యాన్ని అందరం చూడకుండానే చెప్పేద్దాం. విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు రుజువే నిజమైన విశ్వాసము. ఆమెన్. రైట్. ఇప్పుడు 1వ భాగాన్ని ధ్యానం చేద్దాం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షణ అనగానేమి? నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే అదే కరెక్ట్, బాగా చెప్తున్నారు ఎవరో. నిరీక్షణ ఎదురు చూచుట. ప్రియ దేవుని ప్రజలరా, విశ్వాస జీవితంలో మనము భక్తి చేస్తున్నాము గనక, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాము గనక, దేవుని యొక్క ఇదిగో రాకడ కొరకు, ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తూ భక్తి చేస్తున్నాము గనక, మన విశ్వాస జీవితములో మనము దేని కొరకు ఎదురు చూస్తూ భక్తి చేస్తున్నాము అనంటే, దేని కొరకు ఎదురు చూస్తూ భక్తి చేస్తున్నాం? మీరే చెప్పాలి ఆన్సరు. దేని కొరకు మనం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి భక్తి చేస్తున్నాం? దేని కొరకు చెప్పాలి? దేని కొరకు? అది యేసయ్యను చూడాలని. 2 నిత్య జీవములోనికి అనగా ఆయన ఇచ్చే రాజ్యములోనికి మనము వెళ్ళిపోవాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 2 అంశాలు కనబడుతున్నాయి మీరు చెప్పినట్లు. 1 ఎవరి కొరకు నిరీక్షణ? చెప్పాలి అందరూ. యేసయ్యను చూడాలి. మధ్యాకాశములో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా సదాకాలము యేసయ్యతో మనము నివాసము ఉండెదము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూచుట, యేసయ్యను చూడాలి, ఆయన ఇచ్చే పరలోక రాజ్యములోనికి నేను వెళ్ళిపోవాలి. అంతేగా? ఈ 2 అంశాల కొరకే మన నిరీక్షణతో కూడిన భక్తిని ఇక్కడ చేస్తున్నాం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము అని దేవుని వాక్యం చెప్తుంది. 2 భాగాలని చెప్పా. మొదటి భాగం ఏంటి చెప్పండి? నిరీక్షింపబడు వాటి యొక్క, చెప్పాలి గట్టిగా, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ. 2వ భాగం ఏంటి? అదృశ్యమైనవి ఉన్నాయి అంటానికి రుజువే నిజమైన విశ్వాసము. ఇది మొత్తం ఎన్ని భాగాలు? 2 భాగాలు. మొదటి భాగం ఏంటి? మీరే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ అంటే
భక్తి జీవితములో చాలామంది దేవుని కొరకు ఎదురు చూస్తున్నామనంటే, ఇలాగే ఒక వ్యక్తి వేమనను వెళ్ళి అడిగాడు. వేమన తెలుసు కదా, వేమన శతకాలు తెలుసా? మనందరం చదువుకున్నాం కదా చాలామంది. కాబట్టి వేమన చాలా పద్యాలు రాశాడు. ఆ వేమన శతకంలో ఒక చక్కటి పద్యం ఉంది. దేవుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే ఇది సువార్త సభ కూడా గనుక దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన గ్రామంలో సువార్తను కూడా ప్రకటించాలి. ఒక పక్క విశ్వాసులకు, ఒక పక్క దేవునిని ఎరగని ప్రజలకు కూడా వాక్యాన్ని డ్యూయల్గా బోధించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా. కాబట్టి ఈ రోజున మన దువ్వ అనేటువంటి గ్రామములో ఇదిగో ఇంకా యేసయ్యను నిజరక్షకుడిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నారా అనంటే, ఒకవేళ గనక ఉంటే ఈ రోజున వేమన్న ఒక పద్యం చెప్పాడు. ఏమన్నాడంటే, తనువునందు ఆత్మతత్వంబు ఎరుగక వేరే కరడటంచు వెతుకున్నప్పుడు భానుడుండ దివ్య పట్టి వెతుకున్న విశ్వదా అబ్రహామా అని పెట్టే. నేను అర్థమైందా మీకు? తర్వాత దాన్ని కన్వర్ట్ చేసుకోండి. విశ్వదా అబ్రహామా వినురా వేమ అన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఎందుకు మనం దానికి దేవుని స్తోత్రం చెప్పండి. అసలు ఆ మాటకు అర్థమే అది. అభిరామ అంటే అబ్రహాం అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా. అది అర్థమైందా? తనువు నందు ఆత్మతత్వంబు ఎరుగక వేరే కరటంచు వెతుకునేప్పుడు భానుడుండ దివ్య పట్టి వెతుకునా విశ్వదా అబ్రహామ వినురా వేమ. ఆమేన్. అర్థమైపోయిందిగా మనకి? అర్థమైందమ్మా పద్యం? అర్థమైందా? తనువు నందు ఆత్మతత్వంబు ఎరుగక అంటే, తనువు అనగా ఈ దేహము. ఈ దేహములో దేవుని ఆత్మ ఉన్నది, దేవుడు నివసించుచున్నాడని, ఈ శరీరములో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జీవము నివసించుచున్నాడని ఎరుగక. జాగ్రత్తగా వినాలి. తనువు నందు ఆత్మ తత్వంబు ఎరుగక అంటే, ఈ శరీరములోనే దేవుని యొక్క ఆత్మ నివసించుచున్నాడని ఎరుగక వేరే కరడటంచు వెతుకున్నప్పుడు, అంటే ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడని ఈ మానవుడు ఏం చేస్తూ ఉంటాడంట, పొద్దున్న లేచిన దగ్గర నుండి ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడని వెతుకుతూ ఉంటాడంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మీరు కంగారు పడద్దు. ఒకవేళ ఎవరైనా కంగారు పడి ఏంటిది అని అనక్కర్లా. మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో సెర్చ్ కొడితే ఈ పద్యం మీకు అలాగే డిస్ప్లేలోకి వచ్చేది. కంగారు ఏం పడక్కర్లా. దేవుని స్తోత్రం చెప్పండి. తనువు నందు ఆత్మ తత్వంబు ఎరుగక వేరే కలడటంచు వెతుకునేప్పుడు, అంటే ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడని వెతుక్కుంటా వెళ్తూ ఉంటాడంట. ఎవరో? ఈ మానవుడు, అంటే మనమంట, మానవులంట. దేవుని యొక్క ఇదిగో జీవము, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడని ఎరుగక, తనువు నందు ఆత్మ తత్వంబు ఎరుగక వేరే కరడటంచు వెతుకున్నప్పుడు. అందుకనే దేవుని వాక్యం కూడా ఈ చక్కటి మాటలను జాగ్రత్తగా మనకి స్పష్టతనిస్తుంది. దేవుని యొక్క వాక్యం కొరింథీ సంఘంతో అన్నాడు, చదవద్దు కానీ ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. అందుకనే మన పూర్వీకులు కూడా ఒక చక్కటి పాట రాశారు కదా, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, లిఖితము కాది ఇలలో ఎవరికి వివరించగనే పావన నామం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. హల్లెలూయా. గుర్తున్నాయి పాటలు? అసలు అంటే మా చిన్నప్పుడు మందిరాల మీద గొట్టాల్లో వస్తూ ఉండే ఈ పాటలు ఎంత ఆనందంగా ఉండదు. అబ్బో పండగ అంటే ఆనందం, ఆదివారం అంటే ఇక పండగే మాకు. ఎంత చక్కటి పాటలు కదా. ఇప్పుడు కూడా ఎంతో చక్కటి పాటలు స్వార్థ గాయకులు పాడారు. మన హృదయమే, మన దేహమే దేవుని ఆలయం. కాబట్టి తనువు నందు ఆత్మ తత్వంబు ఎరుగక వేరే కరడటంచు వెతుకున్నప్పుడు, అలాగే వెతికే వారిని వేమన్న ఏమన్నాడంటే, భానుడుండ దివ్య పట్టి వెతకునా. భానుడు అనగా సూర్యుడు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు బాగా వెలుగునిస్తున్న సమయంలో
మనం రోడ్డు మీద వెళ్తా వెళ్తా పక్కన ఏదైనా చిన్న కొట్టు ఉంటే ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొట్టులో ఉన్న వ్యక్తిని, అయ్యా ఒక క్రొవ్వొత్తి వెలిగించి నాకు ఇస్తావా, ఒక క్రొవ్వొత్తి వెలిగించి నాకు ఇస్తావా అనంటే, ఇప్పుడెందుకు క్రొవ్వొత్తి అని అడిగితే, ఏమి లేదు అని వెలిగించుకొని రోడ్డు మీద ఇలా ఎతుకుతున్నాడు అనుకో పోగొట్టుకున్న వస్తువుని. అంటే ఓ 10 రూపాయలు 20 రూపాయలు పోయినాయి అనుకోండి, లేకపోతే ఒక 5 రూపాయల కాయిన్ పోయిందనుకోండి, ఈ కొవ్వొత్తి వెలిగించుకొని ఈ అంత ఎర్రటి ఎండలో కొవ్వొత్తి వెలుగుతో ఇలా ఎతుకుతుంటే ఏమంటారు అంటే మీకు అర్థమైపోయింది, ఇంకా పిచ్చి బాగా ముదిరిపోయిందిరా, పిచ్చోడు వచ్చాడు మన సందులోకి, జాగ్రత్త అని మాట్లాడుకుంటాం, అంతేనా? బాణుడుండ దివ్య పట్టి వెతకునా, అలా వెతికే వారిని ఏమంటారు? అది దాని అర్థమైందా? మా తనువు నందు ఆత్మతత్వంబు ఎరుగక వేరే కరటంచు వెతుకునెప్పుడు భానుడుండ దివ్య పట్టి వెతకున. ఈ దేహములోనే దేవుని యొక్క ఆత్మ నివసించుచున్నాడని, ఇదిగో ఈ మానవుడు తెలియక ఎక్కడెక్కడో ఉన్నాడని పరుగులు పెడతా ఉన్నాడని, అలాంటి వారిని ఇదిగో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు మనము పోగొట్టుకున్న వస్తువును, ఇదిగో ఈ చిన్న దీపపు వెలుగులో మనము పోగొట్టుకున్న వెలుగును, ఆ వస్తువును వెతికితే అది ఎంత పిచ్చితనమో అలాంటి పిచ్చితనానికి నిదర్శనంగా భావిస్తున్నాడు వేమన. వాక్యం కూడా అదే చెప్పింది కదా. కాబట్టి ఇదిగో మీ దేహము మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడి గనక మీ దేహముతో దేవుని మాత్రమే మీరు స్తుతించండి అని దేవుడు చెప్పాడు గనక, ఈ రోజున మనమందరము ఎవరి కొరకు నిరీక్షణ కలిగి భక్తి చేస్తున్నాము అనంటే, దేని నిమిత్తము నిరీక్షణ అనంటే యేసయ్యను చూడాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యను చూడాలి. రెండవది, ఆయన ఇచ్చే పరలోక రాజ్యములోనికి నేను, నా కుటుంబము, మా సంఘము, మనమందరము వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రియ దేవుని ప్రజలరా, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ ఒక్క వచనములో ఎన్ని భాగాలు ఉన్నాయో మీరే చెప్పాలి. గట్టిగా చెప్పాలి. 2 భాగాలు కనపడుతున్నాయి. మొదటి భాగం ఏంటి? విశ్వాసము అనగా 1, గట్టిగా చెప్పాలి, నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపమును. 2, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువే విశ్వాసము. ఇప్పుడు మొదటిది నిరీక్షింపబడు అనగా మన యొక్క భక్తి జీవితంలో దేని కొరకు నిరీక్షణ ఎదురు చూస్తూ భక్తి చేస్తున్నామనంటే, మీరందరూ చెప్పారు, 1 యేసయ్యను కన్నులారా చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మనల్ని కన్న యేసయ్య పాపములో, ఇదిగో భయంకరమైన శాపములో మనము కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన విలువైనటువంటి రక్తముతో మనల్ని విమోచించి, ఆయన రక్తములో మనల్ని కడిగి, ఆయన విలువైన రక్తముతో మనల్ని కొని, ఈ రోజున మనలందరినీ కూడా ఆయన రాజ్యములోనికి చేర్చుకోవడానికి త్వరలో రానయున్న ఆ జీవము కలిగిన నజరేయుడైన యేసయ్యను, ఇదిగో నన్ను నిర్మించిన నా దేవుణ్ణి, నన్ను పోషించుచున్న నా దేవుణ్ణి, నన్ను అనేక మరణ పరిస్థితుల నుండి కాపాడినటువంటి నా తండ్రిని నేను కన్నులారా చూడాలి. 2, ఆయన నాకు ఇచ్చేటువంటి పరలోక రాజ్యములోనికి నేను చేరుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఎన్నిటి మీద నిరీక్షణ? 2 మీద. 1 యేసయ్యను నేను చూడాలి, మధ్యాకాశములో యేసయ్యను నేను చూడాలి. 2 ఆయన ఇచ్చే పరలోక రాజ్యములోనికి నేను వెళ్ళిపోవాలి. వాక్యం ఏం చెప్తుంది? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ ఎన్నిటి మీద? 2 మీద. 1 యేసయ్యను నేను చూడాలి. 2 ఆయన ఇచ్చే పరలోక రాజ్యములోనికి నేను వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు 2 మీద, 1 యేసయ్య, 2 పరలోక రాజ్యం. ఎన్నిటి మీద నిరీక్షణ? 1 యేసయ్య. అంటే మీకు ఉదాహరణకి అర్థం అవ్వాలంటే, నేను మరి పోయిన సంవత్సరం దుబాయ్ దేశం వెళ్ళాను వాక్య పరిచర్య చేయటానికి. అక్కడ బంగారం చక్కగా బాగా శ్రేష్టమైన బంగారం ఉంటే, అక్కడ ఒక షాపుకి వెళ్ళి నా కూతురికి ఫోన్ చేశాను. ఇప్పుడు అన్నీ మరి వీడియో కాల్ కూడా వచ్చేసినాయి కదా, టెక్నాలజీ పెరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి నేను కాల్ చేస్తే
అప్పుడు నా కూతురు అంది, అమ్మా ఇక్కడ చైన్లన్నీ బాగున్నాయిరా, మరి ఒకటి కొందాం అనుకుంటున్నాను, కొనమంటావనంటే కొనండి డాడీ అంది. ఇప్పుడు ఆ చైను కొనేసిన తర్వాత అంది, డాడీ చైన్ కొన్నారా అంది. కొనేసాను అమ్మన్న. సూపర్, అయ్యి మంచి డాడీ, గుడ్ డాడీ అంది. వెరీ గుడ్ అనుకున్నా, అయిపోయింది. ఇప్పుడు నా కూతురు పేరు ప్రైజీ. ఇప్పుడు నా కూతురు దేని కొరకు నిరీక్షణ కలిగి ఉంది? అబద్ధం ఆడకుండా చెప్పండి. దేని కొరకు ఎదురు చూస్తూ ఉంది? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చైన్ కోసమా? అబద్ధం ఆడొద్దు. చైన్ కోసమా, డాడీ కోసమా? చెప్పాలి. సహజంగా అయితే ఇంటెన్షన్ అయితే చైన్ రావాలంటే ఎవరు రావాలి? అది డాడీ వస్తేనే కానీ, అంతే కదా, మామూలుగా ఓపెన్గా మాట్లాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు చైన్ కావాలంటే ఎవరు రావాలి? డాడీ రావాలి. డాడీ వస్తేనే కానీ ఏం రాదు, చైన్ రాదు. అది కూడా అంతే. ఇప్పుడు పరలోక రాజ్యం మనం వెళ్ళిపోము. మనల్ని తీసుకెళ్ళి ఒక ఆయన ఉన్నాడు, మన సృజించిన ఆయన. కాబట్టి మన యేసయ్య ఆయన పరలోక రాజ్యాన్ని, ఇదిగో మనల్ని ఆయన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు గనక, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అయ్యున్నానని దేవుడు చెప్పాడు గనక, ఈ లోకములో మనకు ఎన్ని ఉన్నా లేకపోయినా, ఇదిగో మన ఆస్తులు కానీ, మన ఐశ్వర్యము కానీ, ఇదిగో మనకున్న స్థితిగతులు కానీ, ఉద్యోగ వ్యాపారాలు కానీ, ఇదిగో ఆ నిత్య జీవములోనికి చేర్చలేవు. అయితే జీవము కలిగిన దేవుడు మన కొరకు ప్రాణము పెట్టి మనందరినీ ఆయన విలువైన రక్తముతో విమోచించాడు గనక, ఆయన ద్వారా తప్ప దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఎవరికి లేదు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఇప్పుడు నిరీక్షణ ఎన్నిటి మీద? రెండిటి మీద. ఒకటి యేసయ్య, రెండు పరలోకము. ఒకటి యేసయ్య, గట్టిగా చెప్పాలి. రెండు పరలోకం. మీరే చెప్పాలి. ఒకటి రెండు. మన నిరీక్షణ ఎన్నిటి మీద? రెండిటి మీద. ఒకటి, గట్టిగా చెప్పాలి. ఒకటి రెండు. రైట్. ఇప్పుడు వాక్యం ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క, అంటే ఇప్పుడు యేసయ్య నిజ స్వరూపం తెలియాలి. రెండు, పరలోక రాజ్యం యొక్క నిజ స్వరూపం తెలియాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య నిజ స్వరూపం ఏంటి? సైలెంట్ అయిపోయారేంటి? యేసయ్య నిజ స్వరూపం, అది కూడా బైబిల్ని అడగాలి మనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8. అమ్మా చాలు, అయిపోయింది. దేవుడు, చెప్పాలి గట్టిగా, దేవుడు, అంతే, అయిపోయింది. యేసయ్య యొక్క నిజ స్వరూపము ప్రేమ, అంతే. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడే ప్రేమ. అందుకనే దేవుడు గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రం అంతయు ఒకే ఒక్క మాటలో ఇమిడి ఉన్నది, నిన్ను వలే, చెప్పాలి, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించుము. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. కాబట్టి ఇప్పుడు యేసయ్య నిజ స్వరూపం ఏంటి? చెప్పాలి, ప్రేమే. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే ఈ రోజున మనము మరణించవలసిన స్థానములు మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతవరకు ప్రేమించానంటే తన ప్రాణము పెట్టి మనలను ప్రేమించెను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు యేసయ్య నిజ స్వరూపం ఏంటి చెప్పండి? చెప్పాలి, మీరే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అంతే. మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు గనుకనే ఈ రోజున మనము ఈ భూమి మీద సజీవులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసయ్య నిజ స్వరూపం ఏంటో తెలిసిపోయింది. ఏంటది? ప్రేమ. ఇప్పుడు ఏ నిజ స్వరూపం తెలియాలి? రెండవది పరలోక రాజ్యం యొక్క నిజ స్వరూపం తెలియాలి. ఆమేన్ చెప్పండి. అది మొత్తం ఎన్నిటి మీద నిరీక్షణ? రెండిటి మీద. ఒకటి, గట్టి చెప్పాలి, ఒకటి యేసయ్య, రెండు పరలోకం. ఒకటి యేసయ్య, రెండు పరలోకం. యేసయ్య నిజ స్వరూపము ప్రేమ. ఇప్పుడు పరలోక నిజ స్వరూపం ఏంటో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, అందరూ తీయండి, నా సమయాన్ని నేను ముగిస్తాను. 14వ అధ్యాయము, అందరూ చూడండి, 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము అనగా
భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము అయి ఉన్నది. మరలా చదవండి. దేవుని రాజ్యము అనగా భోజనము పానము కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మలు ఆనందము. చెప్పండి, నీతి. గట్టిగా చెప్పాలి అందరూ, నీతి. నేను చెప్పిన తర్వాత చెప్పండి, నీతి సమాధానము పరిశుద్ధాత్మలు ఆనందము. నీతి, గట్టిగా చెప్పాలి, నీతి సమాధానము. అమ్మా ఒక్క మాట, దేవుని మాట మన నోటితో చెప్పటం వల్ల మనలో ఉన్న రోగాలు పోతాయి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఎందుకనంటే నేను దాని అన్నిటికీ ఎక్స్పెరిమెంట్ చెప్తాను వినండి. మనలో ఉంది దేవుని ఆత్మ. అంటే మీకు ఏటీఎంలో డబ్బుల గురించి తెలుసుగా. ఏటీఎం మిషన్లో మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి. ఏటీఎం కార్డు తీసుకెళ్ళి ఏటీఎంలో ఇన్సెట్ చేసిన తర్వాత ఆ ఏటీఎంకి కావలసిన పిన్ అడుగుద్ది కదా. పిన్ నెంబర్ నొక్కితేనైనా డబ్బులు వస్తాయి. లేకపోతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏటీఎం ఇలా పట్టుకొని ఏటీఎం మిషన్ దగ్గర ఇలా నుంచుంటే డబ్బులు వచ్చేస్తాయా? మన ముందు చాలామంది వెళ్తారు, తెచ్చేసుకుంటారు, వెళ్తూ ఉంటారు, తెచ్చేసుకుంటారు. సాయంత్రం వరకు నుంచున్నా మనకి డబ్బులు చేతికి రావు. మరి ఏం చేయాలి? దాంట్లో ఇన్సెట్ చేసి ఏం చేయాలి? పిన్ నెంబర్ కొట్టాలి. పిన్ నెంబర్ కూడా రాంగ్ పిన్ అయితే అది యాక్సెప్ట్ చేయదు కదా. తప్పు పిన్ను కొట్టామనుకో ఇన్కరెక్ట్ అంటది కదా. కాబట్టి మనలో ఉంది దేవుని ఆత్మ గనుక, దేవుని మాట గనుక మనం చెప్పగలిగితే ఆ మాట ఆత్మ స్వీకరించి మనలో ఉన్న శాపాన్ని దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే దేవుని మాట. దేవుని స్తుతించడమే దేవుని మాట. దేవుని వాక్యములో ఉన్న మాటలు మనము ఉచ్చరించడమే దేవుడి మనకిచ్చేటువంటి ధన్యత. అలా ఎవరైతే చేస్తారో వారు దీవించబడతారు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఇదిగో దేవుని రాజ్యము అంటే భోజనము పానము కాదు. అంటే మన భాషలో తినటం తాగటం కాదు. తినటం తాగటం కాదు. మరేంటంట? నీతి. చెప్పాలి మీరే, చెప్పండి. దేవుని వాక్యం చెప్పండి. మన రోగాలు పోతాయి, దరిద్రం పోద్ది, శాపం పోద్ది. దేవుని వాక్యం చెప్పండి. నీతి సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందం. ఇదేంటి? పరలోక రాజ్యము యొక్క నిజ స్వరూపం. ఆమెన్ చెప్పండి, ఆమెన్. అందుకనే అన్నాడు పరలోక రాజ్యం అంటే ఇదిగో తినటము తాగటం కాదు. ఒకటి నీతి, రెండు చెప్పాలి మీరే చెప్పాలి సమాధానము, మూడు పరిశుద్ధాత్మలో ఆనందం. రైట్. కాబట్టి ఇప్పుడు నిరీక్షించబడినవి అన్నీ ఇందాక ధ్యానం చేశాం. రెండు అని చెప్పారు. ఒకటి యేసయ్య, రెండు పరలోకము. ఇప్పుడు యేసయ్య నిజ స్వరూపం ఏంటి? ఇందాక ధ్యానం చేశాం, ప్రేమ. పరలోక రాజ్యం యొక్క నిజ స్వరూపం ఏంటి? ఒకటి నీతి, రెండు చెప్పాలి మీరే, మూడు మొత్తం అది ఇది కలిపితే ఎన్నైనాయి? 4 అయినాయి. ఏంటది? ప్రేమ. చెప్పాలి అదేంటి? ప్రేమ, తర్వాతది నీతి. మీరా బాగా చెప్తున్నారు, మామూలు కాదు. అమ్మో నేనేదో అనుకున్నాను కానీ మీకు మీరే చప్పట్లు కొట్టేసుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి, అంతే. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. చప్పట్లు దేవుడు కొట్టమన్నాడు. ఎందుకు కొట్టమన్నాడు అంటే మనం ఆరోగ్యంగా ఉంటామని దేవుడు కొట్టమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అమెరికాలో క్లాపింగ్ క్లబ్స్ అని ఉంటాయి. ఇప్పటికైనా సిటీస్లో ఈ గ్రౌండ్లో వాకింగ్కి వెళ్ళేవాళ్ళు చప్పట్లు కొట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే బీపీ కంట్రోల్ అవుద్దంట. అందుకని సర్వజనులారా చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా అరవాలి. అలాగే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా అరుస్తూ ఉంటారు తెలుసా, అని అరుతారు, నవ్వుతూ ఉంటారు. తెలుసా లేదా మీకు? సిటీస్లో ఇదే జరుగుద్ది. ఎందుకనంటే ఇంటర్నల్ ఆర్గన్స్ ఎక్సర్సైజ్ ఎక్కువ అవటం వల్ల మన ఆయుష్ ఏమవుద్దంట? పెరుగుద్దంట. అందుకనే దేవుని వాక్యం దీర్ఘాయుష్మంతులు అవుతారని. ఇప్పుడు దీర్ఘాయుష్ దేవుడిచ్చింది 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడలా అని అన్నాడు. కానీ నాకు అమ్మమ్మ ఉంది. మా అమ్మగారికి 80 సంవత్సరాలు, మా అమ్మమ్మకి 102 సంవత్సరాలు. అర్థమైందో లేదో అమ్మ? 102 అంటే జ్వరం కాదు, సంవత్సరాలు. అర్థమైందో? వయస్సు 102.
మా అమ్మమ్మకి 102 సంవత్సరాలు బకెట్తో నీళ్ళు మోసుకెళ్ళిపోద్ది, బట్టలు ఉతికేస్తుంది ఇప్పటికే. అంటే ఇప్పుడు లేదులేండి, 2 సంవత్సరాల క్రితం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మామూలుగా కాదు, ఎంతో కష్టపడి పనిచేస్తుంది, అంట్లు తోముతుంది, ఆమె బట్టలు ఉతికేస్తుంది, మా అందరికీ నీళ్లు పెడుతుంది, పిల్లలకి మనవాళ్ళు మనవరాళ్ళు. అమ్మో మామూలు. అప్పుడు నేను అడుగుతాను అమ్మమ్మని, జనరల్గా నేనేమంటాను, అమ్మ ఇంత బలం ఎక్కడిదా నీకు అంట. మామూలుగా ఇంత బలం ఏంట్రా, మేము ఎంత కష్టపడ్డాం, కొండెక్కి గడ్డిని కోసి అవన్నీ మోపులు తీసుకొచ్చి ఎంతో కష్టపడి పనిచేసాం. మా అమ్మమ్మ కూర వండితే వండక ముందే ఆకలి తీరిపోయేంత సువాసన వచ్చేది. ఏంటి అని అంటే, చక్కగా ఒక 5 గిన్నెలు, చిన్న చిన్న గిన్నెలు పెట్టుకొని ఒక్కొక్క అల్లం వెల్లుల్లిపాయ నూరి ఒక గిన్నెలో వేసేది. అలాగే ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, మసాలా సరుకులు, అలాగా. ఇప్పుడు ఏమీ లేవు, నూరటానికి పని లేదు, ప్లగ్ పెట్టి స్విచ్ చేయగానే అంటుంది అంతే. ఏంటది చెప్పండి? అలాగ ఆనంగానే తీసేసి దాంట్లో వేసేస్తున్నాం, అసలు నూరేది ఏమీ లేదు. ఇక దేవుని కృప ఏంటంటే ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, చక్కగా ఆ మార్కెట్లో సంతలోకి వెళ్ళి ఆ కేజీ అల్లమో లేదా 1/2 కేజీ అల్లమో, ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తెచ్చేసి అవి బాగా పేస్ట్ పట్టేసి దేంట్లో పెట్టేస్తున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. ఇక దీన్ని తీసి బాగా వారాలు నెలలు ఏం చేస్తున్నారు, ఇక స్లోగా వాడుతానున్నారు. అబ్బాయి అసలు కుదరదు. అందుకని మా అమ్మమ్మ కూర వండితే అసలు ఆ వాసనకే అసలు ఆకలి ఇంకా ఎక్కువైపోయేది అంతగా. ఇప్పుడు అన్నీ ఫ్రిడ్జ్లో తోసేస్తున్నారు, మొత్తం కష్టపడేది లేదు, నూరేది. మా చిన్నప్పుడు పండగ వస్తుందనంటే బియ్యం నానబెట్టి ఎంతో చక్కగా రోకళ్ళు పెట్టి దంచేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏమి లేవు, నూతుల్లో నీళ్లు తోడేవాళ్ళు ఏమి లేవు. అన్నిటికీ స్విచ్ చేయటం, ప్లగ్ పెట్టడం, స్విచ్ చేయటం, అంతే. మొత్తం అన్నీ ఎక్కడికి పంపించేస్తున్నారు, ఫ్రిడ్జ్ అయిపోయింది. ఇక చివరికి ఆ ఫ్రిడ్జ్కి కూడా కోపం వచ్చి ఉంటుంది, మనం చచ్చిపోగానే మనల్ని కూడా దేంట్లో పెట్టేస్తున్నారు. అర్థమైందా? చావటమే దేనికి ఫోన్ చేస్తున్నారు అంటే, ఫ్రీజర్ బాక్స్కి ఫోన్ చేయండి, మళ్ళీ రేపు అందరూ చుట్టాలు అప్పటి వరకు ఉండాలి. ఎందుకని? పెట్టకపోతే అది దుర్వాసన వచ్చేస్తాం కాబట్టి మనల్ని కూడా దాంట్లో దూసేస్తున్నారు. అర్థమైందా? కాబట్టి మా అమ్మమ్మ అంత కష్టపడబట్టే దీర్ఘాయుష్ను కూడా మించి ఎన్ని సంవత్సరాలు? 102 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మొదటి భాగము మర్చిపోవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు పక్కకి. మొదటి భాగము నిరీక్షింపబడు వాటి యొక్క, చెప్పాలి మీరే, నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షణ ఎన్నిటి మీద? 2 మీద. 1 యేసయ్యను చూడాలి, 2 ఆయన ఇచ్చే పరలోక రాజ్యములోనికి వెళ్ళిపోవాలి. 1 యేసయ్య, 2 పరలోకము. యేసయ్య నిజ స్వరూపము, గట్టిగా చెప్పాలి. పరలోక రాజ్యం అనగా భోజనము, తినటం, త్రాగటం కాదు. మరేంటంట? 1 గట్టిగా చెప్పాలి. 1 2 3 ఏమనుకోవద్దు. 1 గట్టిగా 1. ఎక్కడి నుంచి కాదు, నేను ఏలూరు నుంచి వచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గర 100 కిలోమీటర్లు ఉంటుంది, అందుకనే గట్టిగా చెప్పండి. 1 2 3 మొత్తం దాంతో కలిపితే చెప్పాలి, మొత్తం కలిపితే 1. కరెక్ట్గా చెప్పాలి. 1 ఫస్ట్ నుంచి 1 2 3 4 1 గట్టిగా 1 2 3 4 4 3 4 3 2 1. అమ్మయ్య, దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి అమ్మయ్య. కాబట్టి ఇప్పుడు మనకి మొదటి భాగం అర్థమైంది. ఏంటది? నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపము. మొత్తం ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. 1 ప్రేమ, 2 నీతి, 3 సమాధానము, 4 పరిశుద్ధాత్మలో ఆనందం. ఆమెన్ చెప్పండి. అమ్మయ్య,
మనం ఎవరం? మనుషులమా? మనుషులమే, అందరం మనుషులమే. కాకపోతే రెండు గుంపులు లోకంలో. ఒకటి విశ్వాసుల గుంపు, రెండు అవిశ్వాసుల గుంపు. అవిశ్వాసుల గుంపు నిత్య నరకములోనికి వెళ్ళిపోతారు. విశ్వాసులు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యములోనికి వెళ్తారు. మరి ఆ విశ్వాసులు ఏం కలిగి ఉండాలి? విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి అనంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ ఎన్నిటి మీద? రెండిటి మీద. వాటి నిజ స్వరూపాలేంటి? 4. ఒకటి, గట్టిగా 1 2 3 4. అమ్మాయ, ఇక్కడికి మొదటి భాగం అయింది. ఇప్పుడు రెండో భాగం ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవి అని అనటానికి రుజువు చూపించటమే నిజమైన విశ్వాసం. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. అది రెండవ భాగం చెప్పండి. అదృశ్యమైనవి ఉన్నాయి అంటానికి రుజువే విశ్వాసం. చెప్పండి, రెండో భాగం ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అదృశ్యమో, జాగ్రత్తగా వినాలి, ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు నా జోబులో ఇది తీశాను కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదేంటిది? రైట్. ఎందుకని మీరు చెప్పగలిగారు? కనబడుతుంది గనక. ఇప్పుడు ఇది చెప్పాలి, కనబడుతుందా కనబడలేదు? దృశ్యమా అదృశ్యమా? ఇది చెప్పాలి, మీరే చెప్పాలి. ఇది 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 వాక్యం ఏం చెప్తుంది? అదృశ్యమైనవి. జాగ్రత్తగా వినాలి, అయిపోయింది, చివరికి వచ్చాం. అదృశ్యమైనవి ఉన్నవి అని రుజువు చేయటమే విశ్వాసం. అంటే ఈ అంత్య దినాలలో మొదటిది ఏదైతే ఉందో, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్న ప్రేమ, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందించేటువంటి అనుభవము ఈ చివరి దినాలలో సమాజములో అదృశ్యమైపోయాయి గనుక, కనబడట్లేదు గనుక, మనము నిజమైన విశ్వాసులమైతే ఇదిగో మా దగ్గర ఉన్నాయి అని రుజువులతో చూపించేవాడే నిజమైన విశ్వాసి. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. రైట్. ఈ చివరి దినాలలో ఏమి కనబట్టలేదంట? చెప్పాలి, ప్రేమ. ప్రేమ ఏది? అందుకనే దేవుడు ముందే అన్నాడు, అంత్య దినములలో ప్రేమ. చెప్పండి, చల్లారిపోద్దంటే ఏంటి దాని అర్థం? కనబడదో. ప్రేమ ఎక్కడుంది? లేదు. నీతి కనబట్ల, సమాధానం లేదు, పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం చెప్పండి మీరే. ఈ అంత్య దినాలలో కనబడట్లేదు గనుక, అంటే అదృశ్యమైపోయి ఉన్నాయి గనుక, మనము నమ్మకమైన విశ్వాసులమైతే, రోషము కలిగిన విశ్వాసులమైతే, పౌరుషము కలిగిన విశ్వాసులమైతే, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అనే తృష్ణతో భక్తిని చేసే విశ్వాసులమైతే, ఈ కనబడకుండా పోయినటువంటి ప్రేమ, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవము ఇదిగో మా దగ్గర ఉన్నాయి అని రుజువులు చేసి చూపించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. మాటలు కాదో, ఏం చేయాలి? రుజువు. అందుకనే ఈ 4 గురించి కొద్ది నిమిషాలు నాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి? చెప్పాలి, ఎన్ని వచ్చినాయి? 1 2 3 4. పరిశుద్ధాత్మలో ఆనందం. ఇప్పుడు ప్రేమ ఏమైందంట? దృశ్యమా అదృశ్యమా? కనబడుతుందా కనబడట్లేదా? ఇప్పుడు అబద్ధం ఆడకుండా చెప్పండి, ఉందా ప్రేమ? ఉందా? ఇంతకుముందు మా చిన్నప్పుడు చుట్టాలింటికి పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత 4 రోజులు ఆ ఇళ్ళలో ఉన్న తర్వాత బ్యాగ్ సదిరేసుకొని, ఆ పల్లెటూర్లు కదా, ఊర్లో అందరూ చుట్టాలే కదా,
వెళ్ళి అందరికి చెప్పుకుంటూ వచ్చి బ్యాగ్ తీసుకొని ట్రైన్ ఎక్కుతానికి వెళ్ళటానికి బ్యాగ్ దగ్గరికి వస్తే బ్యాగ్ కనపడేది కాదు. అర్థమైపోయినట్టుంది మీకు. దాచేసేవాళ్ళు. అవునా కదా? అనుభవాలు మీకు ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. అంటే వచ్చిన చుట్టాలు ఎక్కడ వెళ్ళిపోతారో అని మనల్ని వదిలేసి బెంగతో అమ్మ ఇంకో 2 రోజులు ఉండండి అని బ్రతిమలాడేవాళ్ళు. అవునా కాదా? ఆ అనుభవాలు మీకు ఉన్నాయి కదా. ఇప్పుడా? పర్లేదు చెప్పండి. ఇప్పుడు హలో రేపు మన ఇంటికి వద్దాం అనుకుంటున్నాం అక్క అన్నారు అనుకో. రేపేనా? సిద్ధపడిపోయారా? మేము ఉండట్లేదు. అసలు అది అంత మోసం అండి. రేపు వచ్చేస్తున్నా ఒత్తిదే. రేపు నిజంగా కనుక వచ్చి వీళ్ళు ఇంట్లోనే ఉంటారు. అర్థమైంది లేదు? ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇదంతా ఈ చివరి దినాల్లో ఏమైపోయిందంటే అంత కమర్షియల్ అయిపోయింది. ప్రేమ లేదు. వచ్చిన చుట్టాలంట ఇంటికి ఒకసారి ఒక భక్తుడు అంటున్నాడు, ఇంటికి వచ్చిన చుట్టాలు ఎప్పుడు వెళ్ళిపోతారా అని పక్క గదిలో పిల్లలు వీళ్ళందరూ డిస్కషన్ చేస్తుంటే వినపడిపోయిందంట చుట్టాలకి. రావటం ఆ రోజు వచ్చిన రోజు ఫస్ట్ డేనే రావటం ఒక్క పూట కూడా కాలేదు. ఎప్పుడు వెళ్తారు అని అనుకుంటుంటే వినపడిపోయిందంట వాళ్ళకి. ఇక వాళ్ళు వెంటనే ఆ సాయంత్రమే చదువుకొని వెళ్ళిపోయారంట. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అంత్య దినాలలో ప్రేమ లేదు. అందుకనే దేవుని వాక్యంలో ఇదే 1 యోహాను పత్రిక చదవద్దు, ముగించేస్తాను. ఏమన్నాడు తెలుసా? నా ప్రియ దేవుని పిల్లలారా, ఇదిగో ప్రేమ అనేది ఏంటి అంటే నాలుకతో కాక, పెదవులతో కాక, క్రియలతో చూపించాలి. అదే నిజమైన ప్రేమ అన్నాడు ఇదే 1 యోహాను పత్రికలో. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమ, నిజమైన ప్రేమ మాటలతో కాదంట, నాలుకతో కాదంట. ఇలాగే జరిగింది ఏంటంటే మా చర్చిలో ఒక చిన్న బిడ్డ, అంటే 6వ తరగతి 7వ తరగతి చదువుతుంది. ఆ బిడ్డ సండే స్కూల్కి కట్టుకొని వచ్చింది. దెబ్బ తగిలితే కట్టుకొని. నేను అన్నాను, అరే ఏంటి ఏమైందమ్మా అని అంటే అందే, అమ్మా వినండి, అందే పాస్టర్ గారండి ఈ దెబ్బ తగలటానికి మీరే కారణం అని అందే. అనంటే నేనా? అదేంట్రా అనంటే మీరు పోయిన వారం కాకుండా అటు పోయిన వారం ప్రేమను గురించి వాక్యం చెప్పారు కదా. చెప్పాను. ఆ ప్రేమను గురించి చెబితే మా అమ్మ ఏం చేసింది, మీరు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటా, ఇదిగో మాటలతో కాక, నాలుకతో కాక, ప్రేమ ఎలా ఉండాలంట, క్రియలతో, రుజువులతో చూపించాలని ఆ మాట ధ్యానం చేసుకుంటా వెళ్ళి చక్కగా కూర వండుతుంటే ఆ పక్కింటి ఆంటీ, అక్క ఏం కూర వండుతున్నావు, భలే వాసన వస్తుంది అని అడగగానే అప్పుడు మీ వాక్యం గుర్తొచ్చి, అమ్మో ఇప్పుడు ఖచ్చితంగా పక్కన వాళ్ళు అడిగారు కనుక కూర ఖచ్చితంగా వెయ్యవలసిందే, ఖచ్చితంగా రుజువులతో క్రియలతో నా ప్రేమను నేను చూపించాల్సిందే అని మా అమ్మగారు ఏమందంటే, ఇదిగో చిన్నపిల్లల పేరు చిన్న, ఒకసారి ఆంటీ మనం కూర అడిగింది కదా, కాబట్టి వంటగదిలో చూడు కూర గిన్నె తీసుకురా అని అంది పాస్టర్ గారు. నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. నేను చదివేది 7th క్లాస్ అయినా నాకు ఊహ తెలుస్తున్నటువంటి ఈ వయసులో ఎప్పుడూ కూడా మా అమ్మగారు పక్కింటి వాళ్ళకి కూర వేసిన అనుభవాలు చరిత్ర చెప్పండి లేదు. మీరు ఎప్పుడైతే వాక్యం చెప్పారో మాటలతో కాదు క్రియలతో దేవుని ప్రేమను మనం చూపించాలి అని చెప్పగానే ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఆంటీ గారు అడిగారు కనుక మా అమ్మగారికి ఏమయ్యాలనిపించింది చెప్పాలి, కూర వేయాలని అనిపిస్తే నా ఆనందంలో ఆనందాన్ని తట్టుకోలేక నేను వెళ్ళి ఆ సంతోషంలో పెద్ద కూర గిన్నె తీసుకొచ్చాను నేను పాస్టర్ గారు. ఆ కూర గిన్నె తీసుకొచ్చి కాటింది నా మీద. నాకు ఇక్కడ దెబ్బ తగిలిందండి. ఎందుకు కొట్టామమ్మని ఏడుతుంటే అందంట వాళ్ళ అమ్మగారు, ఇంత కూర గిన్నె ఎవడైనా తెస్తాడా, వెళ్ళి చిన్న గిన్నె తీసిరా అందంట. పాపం ఏడ్చుకుంటా చిన్న గిన్నె తీస్తేనంట వీళ్ళ అమ్మగారు తిప్పుతానే ఉందంట. అంటే ఏంటంటే బొయ్యిలు దొరక్క, అది దొరికేటప్పటికల్లా ఆనందంతో వేసేటప్పటికి ఇక గిన్నె నిండి పొంగి పొర్లిపోయిందంట ఒక్క బొయ్యికే. చిన్న గిన్నె కదా, ఎలా ఆంటీకి ఇచ్చేసిరా. మనం వాక్యం నెరవేర్చేసాం, కూర వేసేసాం,
ప్రేమ మాటలతో కాదు, క్రియలతో చూపించేశాం. వెళ్ళిపో అందంట. ఏంటది? అదేనా నిజమైన ప్రేమ? ఇచ్చేది ఎవరికైనా మనం ఇవ్వాలనుకుంటే శ్రేష్టమైనవి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా. తెచ్చే మామిడి పల్లె ఒకటికి మించి ఒకటి ఏరుకొని తెచ్చేస్తాం. పక్కన వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకో, మళ్ళీ ఇంట్లో పోగేసి, మళ్ళీ వాటిలో గ్రేడింగ్ చేసి, మళ్ళీ దాంట్లో చిన్నవి చూస్తాం. తెచ్చేదే పెద్దవి, మళ్ళీ ఆ పెద్ద వాటిలో కూడా. కానీ దేవుని కృపను బట్టి మీరు ఎవరు అలా చేయరు. కానీ మాకు ఏలూరులో అక్కడక్కడ చేస్తారు అలాగా. వద్దో, మనము దేవుని సంఘములో నిజమైన విశ్వాసులము గనక ప్రేమ అంత్య దినాలలో అదృశ్యమైపోయింది గనక, మనము నిజమైన విశ్వాసులమైతే ప్రేమ మా దగ్గర ఉంది అని మాటలతో కాక క్రియలతో చూపించటమే నిజమైన విశ్వాసము. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. మొత్తం ఎన్ని? 1, గట్టిగా 2, 3, 4. ఇంకా ప్రేమను గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ నా సమయం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రేమ మాటలా క్రియలా చెప్పాలి. అది అంత్య దినాలలో ప్రేమ అదృశ్యమైపోయింది కనుక, అదృశ్యమైపోయిన ప్రేమను మనం ఏం చేయాలంటే, మా దగ్గర ఉందండి నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ. అది మేము మాటలతో చెప్పము, క్రియలతో చేసి చూపిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ఎవరికైనా ఏదైనా చేసేటప్పుడు ముందు క్రియలతో ప్రేమించిన తర్వాతే అప్పుడు మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నామని చెప్పాలి. ఆమేన్. రైట్. ఇక 2 మర్చిపోయారు, ఇక ప్రేమలోనే ఉన్నట్టున్నారు. చెప్పండి. 1 చెప్పాలి. 1 ప్రేమ. అక్కడి నుంచి వచ్చేయండి. ఇప్పుడు ఎన్నోది? అది నీతి. ఈ నీతి బైబిల్ గ్రంథంలో చాలా, అసలు దేవుడే నీతి. అయితే నేను సూచాయిగా ఒక మాట చెప్పి తర్వాత దానికి వెళ్ళిపోతాను. మొత్తం ఎన్ని? 4. 1, 2, 3, 4 పరిశుద్ధాత్మలో ఆనందం. కాబట్టి 1 అయిపోయింది. ఏంటది? మాటల క్రియల. అది ఈ అంత్య దినాలలో అదృశ్యమైపోయిన ప్రేమను మనం చూపించాలి. ఆమేన్. రైట్. ఇప్పుడు నీతి అనేది, నేను ఒకసారి వేరే దేశం వెళ్తున్నప్పుడు వాక్య పరిచర్య నిమిత్తం నేనును సువార్త గాయకులు తమ్ముడు జాషువా గారు, అంటే జాషువా గరికి తమ్ముడు, నేను ఇద్దరం కలిసి కువైట్ వెళ్తున్నాం. వేరే దేశం వెళ్తున్నప్పుడు మాకు డైరెక్ట్గా టికెట్ దొరకలేదు. మాకు ఫ్లైట్ డైరెక్ట్గా దొరకలేదు. బాగా అది సీజన్ అంట, కనుక మాకు కుదరక ఏమైంది అని అంటే, లక్నోకి వెళ్ళి, హైదరాబాద్ నుండి లక్నో వరకు వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇంకొక విమానం మారి వెళ్ళాలన్నమాట. బ్రేక్ జర్నీ ఉంది. కాబట్టి మేము లక్నోకి వెళ్ళిపోయాం. లక్నోలోకి వెళ్ళిన తర్వాత 4 గంటలు వెయిట్ చేయాలి. అక్కడ వెయిట్ చేయాల్సి వస్తే అది ఇదే టైము, చక్కగా 9, 10 అవుతుంది. ఆ టైంలో వెయిట్ చేస్తుంటే జరిగింది ఏంటంటే, ఈ లోపల నేను 4 గంటలు కూర్చోవాలి కదా అని జస్ట్ రెస్ట్ రూమ్కి వెళ్దామని అలా బయలుదేరి అలా వెళ్తే రెస్ట్ రూమ్ ఖాళీ లేదు, వాష్రూమ్ ఖాళీ లేదు. కాబట్టి వెయిట్ చేస్తున్నా. ఈ లోపల ఒక వ్యక్తి బయటకు వచ్చారు. రాగానే నేను లోపలికి వెళ్ళి కిందకి అలా చూడగానే ఇంతలా ఉంది పర్సు, వ్యాలెట్. ఆ పర్సు నిండా అమెరికా డాలర్లు ఉన్నాయి. ఒక్కొక్క డాలరు, ఒక్కొక్క పేపరు $100 వాల్యూ ఉన్న పేపరు. అంటే అలాంటి దగ్గర 50 కాగితాలు ఉన్నాయి. అంటే మన డబ్బులో ఇంచుమించుగా 4 లక్షల పైనే మన భారతదేశం కరెన్సీలో. అంత లావు పర్సు దొరికేటప్పటికి నాకు కంగారు వచ్చేసింది. ఇప్పుడు నేను పర్సు తీసుకొని బయటికి వెళ్ళాను అనుకో, నా చేతిలో పర్సు ఉందనుకో, పోగొట్టుకున్న వాళ్ళు ఏమనుకుంటారు? నేను పోగొట్టుకున్నాను, ఆయనకి దొరికింది, థ్యాంక్ యూ అని అంటారా? నా జోబులో పర్సు నువ్వు అంటారా? మామూలుగా అలాగే అంటారు. రెండోదే అంటారు. కాబట్టి నేనేం చేశానంటే దాన్ని జాగ్రత్తగా పట్టుకొచ్చి తమ్ముడికి అప్పగించి, తమ్ముడు ఇక్కడ ఎవరో ఈ 50 మందిలో ఈ పర్సు పోగొట్టుకున్నారు, ఇది ఎవరిది అని అంటే అందరూ నాది అని అనొచ్చేమో, కాబట్టి ఎవరిదో జాగ్రత్తగా గమనించండి. దాంట్లో ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో చూస్తే పోగొట్టుకున్న వ్యక్తి ఆ చెమటలు పట్టేసి వెతుకుతున్నాడు అటు ఇటు. అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఇది మీదేనా అని అంటే, మాదే బ్రదర్ అని
కంగారుగా మమ్మల్ని హత్తుకొని గట్టిగా కౌగిలించేసుకొని లోపల డబ్బులు కొంచెం తీసి ఇచ్చేద్దామని. ఎందుకంటే దాంట్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు, వీసా కార్డులు అన్నీ దాంట్లోనే ఉన్నాయంట. ఇక అతనికి ప్రయాణానికి అవకాశం లేదు అది పోతే. కాబట్టి అలా ఏడ్చేసాడు. ఏడ్చేసిన తర్వాత ఆ డబ్బులు తీసి ఇవ్వబోతున్నాడు. మేము వద్దు అని చెప్పాం. అతని వస్తువు అతనికి అప్పగించేసాం. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మనది కానిది మన దగ్గర ఉండకుండా అప్పగించేయటమే నీతిగా బ్రతకటం. ఆమేన్ చెప్పండి. అంటే మన పొరుగు అనేది దేనిని వద్దు, కుదరదు, దేనిని ఆశించొద్దు. నా భార్య ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. జాయిన్ అయ్యేటప్పుడే చెప్పా, అమ్మా నువ్వు వెళ్ళే డిపార్ట్మెంటు సామాన్యమైన డిపార్ట్మెంట్ కాదు. నీ కళ్ళకి ఎప్పుడు ఏం కనపడతాయి తెలుసుగా, ఓపెన్ సీక్రెట్ కనపడతాయి. నీ జీతము తప్ప లంచంగా 5 పైసలు ఇంటికి తీసుకొచ్చినా అది మన కుటుంబానికి, మన బిడ్డలకి శాపమే కానీ ఆశీర్వాదము కాదు. అందుకనే దేవుడు అన్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి. నీతిగా, లంచాలతో కూడిన డబ్బు అది దుర్నీతి, అది అవినీతి, సమస్య లేదు. అలాగ గనక మనము అక్రమార్జన గనక చేస్తే అది ఇప్పుడు కాదు, రేపైనా ఎల్లుండైనా వచ్చే సంవత్సరం అయినా చక్రవడ్డీలతో సహా దేవుడు మనల్ని హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టైనా ముక్కు పిండైనా చక్రవడ్డీతో సహా వసూలు చేసినాక వదులుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా. అర్థమైందా? అది అవినీతి. దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే నీతిగా బ్రతకండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకాలి. కాబట్టి ఈ రోజున మనము దేవునికి ఇష్టలుగా, మరి ముఖ్యముగా నీతిమంతులుగా ఉండాలి. అందుకని దేవుడు అన్నాడు నోవాహుతో, ఈ తరము వారిలో నీ ఒక్కడవే నీతిమంతుడు అని నాకు కనబడింది గనుక నీ కుటుంబాన్ని మాత్రమే నేను రక్షిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది మనది కానిది మన దగ్గర ఉండడానికి వీలు లేదు, అంతే. ఆమేన్. ఇక చాలా ఉన్నాయి కానీ వద్దు, సమయం అయిపోయింది. మొత్తం ఎన్ని? 1 2 3. రైట్. మూడోది ఏంటి ఇప్పుడు? మొదటిది ఏమైపోయింది? ప్రేమ. 2 3 సమాధానం. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే సమాధానమే అన్నట్టుగా చూడొద్దు. అన్నీ ధ్యానం చేస్తున్నాం కదా. ప్రేమ మాటల, క్రియల, నీతి. ఇక మంద కాంది వద్దు. దేనిని మనం ఆశించడానికి వీలు, మనకి ఏది ఇచ్చాడో దాంతో తృప్తి పట్టమే నేర్చుకోవాలి. ఆమేన్. రైట్. ఇప్పుడు 3వది సమాధానం. నేను పరిచర్య ప్రారంభించిన కొత్తలో 25 సంవత్సరాల క్రితం, అంటే ఆ సమయాల్లో ఆ ప్రారంభించిన కొత్తలో సంఘ స్థాపన జరిగి నేను మెయిన్ సంఘం కాకుండా బ్రాంచ్ ఇంకొకటి ఒక దగ్గర ఓపెన్ చేశాను, చర్చ్, బ్రాంచ్ చర్చ్. అక్కడ ఒక 20 మంది విశ్వాసులు వస్తున్నారు నేను ప్రారంభించిన తొలి దినాల్లో. ఆ తర్వాత ఏమైందనంటే ఈ 20 మంది విశ్వాసులు మరి చక్కగా ఆరాధనకు వస్తున్నారు. కానీ ఒక 2 సహోదరులు ఉదయకాలమున నీళ్లు పట్టుకోవడానికి పంపు దగ్గర బిందులు పెట్టారు. 6 గంటలకు ఏలూరులో నీళ్లు రావట్లా, బిందులు ఖాళీగానే ఉన్నాయి. వీళ్ళు కూడా లైన్లో నుంచున్నారు. వెనకాల ఉన్న ఆమెకి ఏం కంగారు వచ్చిందో కానీ ఎదరున్న ఆమె బింది లాగి ఈమె బింది ముందు పెట్టింది. అర్థమైందా? ఈమెకు కోపం వచ్చింది. కోపం వచ్చి గట్టిగా ఆ బింది లాగి మళ్ళీ ఈమె బింది ముందు పెట్టింది. ఈ లాక్కునేటువంటి ఈ క్రమంలో ఈ 2 బిందులు 2 చేతుల్లోకి వచ్చి ఒక చేతిలో ఉన్న బింది తల మీదకి వచ్చేసింది. అంటే అర్థమైంది అట్టుంది. కొట్టింది అంతే. కొడితే మొత్తం ఇక్కడికి ఇలా చిట్లిపోయింది. రక్తం కారిపోతుంది. రక్తం కారిపోతుంటే జనరల్గా ఎక్కడికి వెళ్తాం చెప్పండి? కానీ మా విశ్వాసులు హాస్పిటల్ వెళ్ళా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. అర్థమైందా? మా విశ్వాసులు హాస్పిటల్ వెళ్ళా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆమె కేసు పెట్టేసింది. కేసు పెట్టేస్తే
కొట్టినామని పిలిపించారు ఎస్ఐ గారు. పిలిపించి కూర్చోబెట్టారు. ఇద్దరు పేర్లు అడిగితే నేను చెప్పనులే సమాధానం. ఆ పేర్లు కూడా అది మనం దేని గురించి ధ్యానం చేస్తున్నాం చెప్పాలి, సమాధానం గురించి కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు పేర్లు చెప్పను, కానీ బైబిల్లో ఉన్న పేర్లే. ఆ ఎస్ఐ గారు క్రైస్తవుడు అనుకుంటా. బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకున్నారా మీ ఇద్దరు గుడికి వెళ్తారా అని అడిగారు. అంటే వెళ్తామండి అని అన్నారు. ఏ చర్చికి వెళ్తారు మీ పాస్టర్ గారి పేరంటే సునీల్ ప్రేమ్ కుమార్ గారు అని అంది. పిలవండి ఆ పాస్టర్ గారు అంటే మేము వెళ్ళాం. అర్థమైంది కదా. ఆయన తన్నించుకొని తిట్టించుకొని కొట్టుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. ఆయన ఎవరిని తిడుతున్నాడు తెలుసా? నన్ను తిడుతున్నాడు. ఏమన్నా పాస్టర్ గారు మీ సంఘంలో ఇదే నేర్పిస్తున్నారా మీరు కొట్టుకోవటం అని గద్దించారు. అయ్యా సారీ సార్ ఏమనుకోదు, ఎందుకనంటే ఇక విశ్వాసుల్లో ఏది మెదిలినా కదిలినా ఎవరి మీదకి వచ్చేద్దంటే పర్లేదు చెప్పండి, పాస్టర్ గారి మీదకి వచ్చింది. అలాగే వచ్చేసింది పోలీస్ స్టేషన్లో. సరే అని ఇద్దరిని మందలించి, కొట్టినామని కూడా మందలించి, ఎలాండే ఈసారి కనుక అమ్మాయి నువ్వు కొట్టావంటే దెబ్బలాట మీదకి వెళ్ళావనుకుంటా ఆమె మీదకి నిన్ను తీసుకొచ్చి ఊసలు లెక్కెట్టిచ్చేస్తానన్నాడు. మొత్తానికి ఏదో వచ్చేసారు. అమ్మ జాగ్రత్తగానండి. అయిపోయింది. 4 రోజులు గడిచింది. దేవుని కృప ఏంటంటే ఆ తర్వాత ఆదివారం వాళ్ళిద్దరూ గుడికి రారేమోనని నేను కంగారు పడ్డా. దేవుని మహాకృప. తన్నులు తిన్నామా ముందు కూర్చుంది, తనినామా వెనకాల కూర్చుంది. అమ్మయ్య తృప్తి పడ్డా. పోన్లే మొత్తానికి ఇద్దరు గుడికి వచ్చారు అని అనుకున్న క్రమంలో 4 రోజులు గడిచింది. గడిచిన తర్వాత ఈ తన్నులు తిన్న ఆమె ఏం చేసిందంటే గబుక్కుని లేచి నిలబడి పాస్టర్ గారండి అనంది. అనంటే ఏంటమ్మనంటే రేపు 5వ తారీఖున మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి అనంది. అలాగేనమ్మా ఖచ్చితంగా అందరికీ భోజనాలు అని చెప్పండి అనంది. అందరికీ భోజనాలు అని చెప్పి ఆ తర్వాత లాస్ట్లో అంది, ఇదిగో మీరు కూడా మా ఇంటి దగ్గర ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళాల్సిందే. ఒకవేళ కనుక మీరు ఏదైనా తిని వచ్చారా నా మీద అని అంది. మీకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి అమ్మో అనుకొని తప్పకుండా వస్తామమ్మా అని చెప్పి వెళ్ళిపోయా. ఇక 5వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. 5వ తారీఖు రానే వచ్చింది. ఇక రాగానే ప్రార్థనకని బయలుదేరాను 6 గంటలకి. ఈ లోపల నా భార్య ఆఫీసు నుండి ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తున్న క్రమంలో మేమిద్దరం గుమ్మంలో ఎదురయ్యాం గేట్లో. నా భార్య ఆఫీసు నుండి ఇంటికి వస్తుంది, నేను బైబిల్ పట్టుకొని బయలుదేరి వెళ్తున్నాను 6 గంటల 6:30 ఆ టైంలో. ఏమందే, అయ్యా ప్రార్థనకి వెళ్తున్నారు కదా, ఏ టైం అవుద్దో ఏంటో, ఎంత లేట్ అవుద్దో మరే, ఇంట్లో మధ్యాహ్నం వండిన కైమా కూర ఉంది కదా, వేడివేడిగా 2 చపాతీలు చేస్తాను తినేసి వెళ్ళిపోండి అని అంటే నేనన్నాను, అమ్మా ఆమె ఖచ్చితంగా నన్ను ఏమీ తినకుండా రండి అని చెప్పింది. ఒకవేళ తినొచ్చారా నా మీద అని అందే. కాబట్టి నేనేమి తిన్నమ్మా ఏమనుకోవద్దు వెళ్ళిపోతున్నానని గబగబా బయటకు వచ్చేసిన తర్వాత ప్రార్థనా స్థలానికి వచ్చేసి ఆ ఆరాధన నడిపించేసాం, పాటలు పాడేశాం, ఆరాధన అయిపోయింది. వాక్యం చెప్పాలి. వాక్యానికి ముందు అమ్మా ఎందుకు ఈ ఆరాధన పెట్టారు సాక్ష్యం చెప్పండి అని అంటే ఆమె లేచి నిలబడి మైకు తీసుకొని సాక్ష్యం చెప్పడానికి ముందుకు వెళ్తున్న సమయంలో నా దృష్టి ఆమె ఉందే. మీకు అర్థమైంది. ఆమె ఎక్కడుందా అని చూస్తున్నాను, ఆమె లేదు. అమ్మో ఆమె రాలేదేంటి అని 1, 2, 3వ గుమ్మం డోర్ కట్ను సగం తీసి చిన్న స్టూలు పీట గుమ్మం మధ్యలో వేసుకొని డోర్ కట్ను బయటికి తలలా పెట్టి ప్రార్థన అవన్నీ చూస్తుంది. వెంటనే అటు చూసా, 3వ గుమ్మంలోనే ఉంది. అమ్మయ్య మొత్తానికి ప్రార్థనకు రాకపోయినా ఇంట్లో నుంచి ఎంటుంది పోన్లే అని అనుకున్నా. ఇంతకీ నా కంగారు ఏంటంటే ఏం సాక్ష్యం చెప్పుద్దా అని నేను చూస్తున్నా, ఆమె వెంక చూస్తున్నాను, చూస్తున్నా. మొదలుపెట్టి ఏమందో తెలుసా, నా సాక్ష్యం ఏంటంటే మేము దేవుని ప్రేమను కలిగి ఉన్నాము గనుక దేవుని ప్రేమతో క్షమించి వదిలాము, కానీ లేకపోతే మేమే గనుక దేవుని ప్రేమను చూపించకపోతే ఈ పాటికి ఊసలు లెక్కెడతా ఉండేవాళ్ళు అందే. ఈ లోపులో 108 అంబులెన్స్ వచ్చినట్టు 3 అంగల్లో వచ్చేసిందామా. 3వ గుమ్మం కదా, రై 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 అనుకుంటూ వచ్చేసింది. ఎవరో రావటం చుట్టుపట్టేసుకుంది. అమ్మా ఇదంతా ఎక్కడా? పంపు దగ్గర కాదమ్మా, ప్రార్థనలో. ఇలాగే
ఇవన్నీ దేవుడు మరి మాకెందుకు ఇస్తాడు అనుభవాలు ఇలా చెప్పుకుంటాకేమో. సరే అయిపోయింది. ఇక చూడండి, ఇక అయిపోయింది. ఏమైందంటే ఇక జుట్టు పట్టేసుకుంది. నేను ఏమో దేవుని ప్రేమ అని చెప్తుంది కదా, ఒకవేళ ఏమో అమ్మా నన్ను క్షమించమ్మా అని అంటదేమో అని అనుకో. నేను ఏమ గురించి చూస్తుంటే ఏమ చేతిలో ఉన్న మైకి ఇసిరి కొట్టింది. కొడతాం మళ్ళీ ఏమో కూడా తిరగబడి జుట్టు పట్టి ఇద్దరు పట్టేసి మెలిపెట్టేశారు. ఈ లోపల నేను డ్రిల్ మాస్టర్ ఉద్యోగం చేస్తున్నానుగా స్కూల్, అప్పటికి నాకు ఉద్యోగం వచ్చింది. వీళ్ళిద్దరు పట్టేసుకొని అట్లాగి డమ్మని పడిపోయారు కింద. పడిపోవటం అమ్మ చక్రం తిరిగినట్టు తిరుగుతున్నారు, కానీ ఎవ్వరూ వదలట్లా. ఈ టీవీలో డబ్ల్యూడబ్ల్యూ గేములు ఆడుకుంటూ ఉంటారు, కింద పడిపోయి కొట్టేసుకుంటూ ఉంటారు కదా, అలాగా వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నట్టు నేను ఎలాగో వృత్తికి డ్రిల్ మాస్టర్నే కనుక వాళ్ళిద్దరికి రెఫరీ లాగా ఉన్నట్టు నేను ఇలాగ ఒంగోని అమ్మ వదలండి, అమ్మ లెగండి, అమ్మ వదిలేయండి, అమ్మ ఇది దేవుని సన్నిధి, అమ్మ వదలండి అంటే అసలు నా మాట వాళ్ళు ఎట్లా ఇక తిరిగినోళ్ళు తిరిగినట్టే ఉంటున్నారు. సరే ఇక ఒంగోని 5 నిమిషాలు వాళ్ళని బతిలాడి నాకు నడుము నొప్పి వచ్చి నేను లేచి ఇలా చూసేటప్పటికల్లా విశ్వాసులు ఒక్కలేరు, అందరూ వెళ్ళిపోయారు. ఒక్కలేరు. ఇదేంటి ఎవరు లేరు. ఇక చివరికి ఎవరెవరు ఉన్నారా అంటే కింద ఉన్న వాళ్ళిద్దరూ, నుంచున్నా నేను, ఇక మేము ముగ్గురం తప్ప ఒక్కలేరు. ఏం చేయాలో అర్థం అవట్లా. అమ్మ ఏంటి అమ్మ లెగండమ్మా అని అంటుంటే ఎవరు నా మాట ఇంట్లా. ఇక జరిగింది ఏంటంటే 3వ గుమ్మం నుంచి వచ్చింది కదా ఈ అంబులెన్స్, 2వ గుమ్మం డోర్ కట్ నుంచి ఒక స్వరం వినపడుతుంది నాకు, పాస్టర్ గారు అందే. నేను దేవుని దూత మాట్లాడుతుందేమో అని అనుకొని అలా తిరిగేటప్పటికల్లా ఆమె అంటుంది డోర్ కట్ను తీసి, అది ఇప్పుడు అవ్వదో మీరు వెళ్ళిపోండి అందే. అర్థమైందా? అది ఇప్పుడు అవ్వదంట, మీరు ఇదేంటి ప్రార్థన ఏంటి, కొట్టుకోవటం ఏంటి, విశ్వాసులు వెళ్ళిపోవటం ఏంటి, ఏమో చెప్పేటువంటి సాక్ష్యం ఏంటి, అది ఇప్పుడు ఏం చేయాలి అర్థం అలా మీరు వెళ్ళి. అప్పుడు తర్వాత అర్థమైంది ఆమె అంత స్లోగా ఎందుకు మాట్లాడిందంటే వెళ్ళేటప్పుడు ఆమె గట్టిగా కనుక మాట్లాడితే ఆమెను కూడా ఇక్కడికే చెప్పండి తెచ్చేసేవాళ్ళేమో అని అనుకున్న. నిజమే కదా. అందుకని ఆమె కూడా మెల్లని స్వరంతో పాస్టర్ గారు అంటుంది, ఇప్పుడు అవధి వెళ్ళిపోండి అని అంటే మీరు నమ్మండి అమ్మా. ఇక వాళ్ళని అక్కడ వదిలేసి ఆ పలహారాలన్నీ టేబుల్ మీదే వదిలేసి ఆ చేపలు ఆ మైకు అవన్నీ అక్కడ వదిలేసి ఆ పిల్లలు ఎవరో ఒకరు చదువుకుంటారులేని నేను బైబిల్ తీసుకొని సంకలో బైబిల్ పెట్టుకొని కాముగా ఇంటికి వెళ్తుంటే, ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. మా పాస్టర్ అమ్మగారు అడిగింది కదా ఇందాక, ఏమని, అయ్యా 2 చపాతీలు తినెళ్ళండి, ఏమి ఎలాగుంటుందో ఎంత టైము అబ్బా అని కంగారు వచ్చింది. నిజమే కదా, ఎందుకని పాపం ఆ మాట నేను వినలేదు అని అనుకున్నాను. కానీ ఇది వెళ్ళి ఈ గొడవ అంతా అక్కడికి చెప్తే ఆమె ఏమంటుంది, నేను ముందే అంటారు మామూలు ఇళ్ళల్లో ఉండేదే కదమ్మా, నేను ముందే, మరి నా మాట ఎందుకు వచ్చిందిలే అని పాత బస్ స్టాండ్ దగ్గర చిన్న మెస్ ఉంటే చీకట్లో కూర్చొని అన్నం తిని వెళ్ళిపోయి. ఎందుకంటే ఎవరన్నా చూస్తే పాస్టర్ గారు ఏంటి ఇక్కడ తింటున్నాడు అన్నం అనుకుంటారు కదా. అర్థమైందా? అలాగుంటాయి సేవకులు పాటలు. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా. సమాధానం అంటే అదే కదమ్మా, అదేనా? అది గొడవలు వేసుకునేవారు కానీ బూతులు తిట్టుకునేవారు కానీ ఒకవేళ విశ్వాసులుగా చలామణి అవ్వచ్చేమో కానీ వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఆమేన్ చెప్పండి. మీ నోట బూతు మాటలు కూడా రావటానికి అవకాశం లేదు. ఎవరితో గొడవలు వేసుకోకూడదు, అందరితో సమాధానంగా ఉండటం నేర్చుకోవాలి. ఆమేన్. అందరితో సమాధానం. అందుకనే అదృశ్యమైపోయిన సమాధానము ఇదిగో మా దగ్గర ఉంది అని రుజువుతో చూపించాలి. అది నిజమైన విశ్వాసం. కాబట్టి నిజమైన దేవుని పిల్లలు అందరితో ఎలా ఉంటారు చెప్పండి? సమాధానం. ఇక చివరిది పరిశుద్ధాత్మలో ఆనందం. చెప్పండి, చెప్పాలి అందరూ.
అది ఈ అంశం లోకములో ఇప్పుడు లేదు. ఏమైపోయిందంటే ఇది కూడా అదృశ్యం అయిపోయింది. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా అని భయంకరమైన పరిస్థితుల్లో లోకము మునిగిపోయింది. పరిశుద్ధాత్మలో ఆనందించాలి అనే ఆశ మనుషులలో చచ్చిపోయింది, అదృశ్యమైపోయింది. కాబట్టి ఇప్పుడు లోకములో ఇది లేదు. పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవము లోకములో లేదు గనక, లోకము చీకటితో నింపబడింది గనక, లోకము భయంకరమైన బలాత్కారముతో, పాపముతో నింపబడింది గనక, ఈ రోజున పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవము కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకును. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే మీరు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఎందుకనంటే గడిచిన 20 సంవత్సరాల క్రితం నాకు ఒక కుటుంబం తెలుసు. ఒక యవనస్తుడు 23 సంవత్సరాలకి వివాహం చేసుకున్నాడు. ఆ పాప వయసు 20 సంవత్సరాలు. 26 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ బిడ్డ 25వ సంవత్సరం, 24వ సంవత్సరం వచ్చింది, 23 అనుకుంటా. 2 బిడ్డలకి తల్లి అయింది. చిన్న చిన్న పిల్లలు. ఈ చంకలో ఒక బిడ్డ, ఈ చంకలో ఒక బిడ్డను ఎత్తుకొని తిరుగుతున్న సమయంలో ఈ యవనస్తుడు ఏం చేశాడంటే తాగి 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 లివర్లో పాడైపోయి హఠాత్తుగా చనిపోయాడు. చనిపోయేటప్పటికి ఏం చెయ్యాలో అర్థం అవ్వక ఆ యవనస్తురాలు, చిన్న బిడ్డల తల్లి, చివరికి యవన కాలంలోనే ఏమైపోయిందంటే విధవరాలు అయిపోయింది కదా. ఇక ఆ బిడ్డకు దిక్కు అనేది ఎవరు లేరు. ఇక తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. చిన్న బిడ్డలు వేసుకొని ఆ యవనస్తురాలు ఏం చేయాలి, ఏ పనికి వెళ్ళాలి, ఎక్కడ పని చేసుకోవాలి, ఎలా బ్రతకాలి? ప్రియ దేవుని ప్రజలరా, భయంకరమైనటువంటి దురవ్యసనాలకు, దురలవాట్లకు యవనస్తులు లోనైపోయి ఆ భయంకరమైనటువంటి త్రాగుడికి అలవాటు పడిపోయి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. చివరికి ఏమైపోయాడంటే తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తనకి ఉన్నటువంటి బిడ్డలను తండ్రి లేని బిడ్డలుగా చేశాడు, భార్యను విధవరాలుగా చేశాడు. ఆ సమయంలో చాలా దుఃఖం వచ్చింది. ఇంచుమించు 15 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో ఏంటి ప్రభువా ఎలాగైపోయింది ఈ పరిస్థితి అని, అలాగా అనేక కుటుంబాలలో కొట్టబడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కన్నీటితో 40 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పాటే మీ అందరికీ తెలిసిన పాట. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా, పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. 40 రోజులు ఉపవాసం ఉండి రచించి స్వరపరిచిన పాట. ప్రియ దేవుని ప్రజలరా, ఈ రోజున పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవము లోకంలో లేదు. ఎక్కడుంది చెప్పండి? కేవలము దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయిపోయింది. కాబట్టి ఈ రోజున మనం ఎవరు చెప్పండి? చెప్పండి, మనం ఎవరు? మన దగ్గర ఏం దొరకాలి? విశ్వాసం అనగా, వచనమంతా ఒకసారి చెప్పండి. విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయి అని రుజువు చేయటమే నిజమైన విశ్వాసం. అది వాక్యాన్ని ధ్యానం చేయకముందు, ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడండి. విశ్వాసము అనగా ప్రేమ, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. మరలా చెప్పండి. 1, 2, 3, గట్టిగా 4. ఇవి అంత్య దినాల్లో ఏమైపోయినాయి? సమాజంలో కనబట్ల అదృశ్యమైపోయినాయి. ఇప్పుడు నిజమైన విశ్వాసులమైతే మా దగ్గర
అదృశ్యమైపోయిన ప్రేమ మా దగ్గర ఉందని, అదృశ్యమైపోయిన నీతి మా దగ్గర ఉందని, సమాధానం మా దగ్గర ఉందని, పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం మా దగ్గర ఉందని మనము మాటలతో కాదు, రుజువులతో చూపించటమే నిజమైన విశ్వాసము. చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు నాతో మాట్లాడాడండి. ఈ రోజున నన్ను దర్శించాడు. నేను నమ్మకమైన విశ్వాసిగా ఉండాలని అనుకుంటున్నాను అని అనుకున్నవారు ఒక్క నిమిషం నాతో మోకరించగలిగితే, ఒక్క నిమిషం మీ కాలు నొప్పులు ఉంటే కూర్చోండి, మీరు అలాగే కూర్చోండి. ఒక్క నిమిషం నాతో మోకరించగలిగితే, దేవుడి దయ వల్ల కింద పరదాలు వేశారు, చాలా మంచి పని చేశారు. పరదాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. మోకాళ్ళ నొప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూర్చోండి, ఇబ్బంది లేదు. లేదా నిలబడండి. ఏది ఏమైనా మోకాళ్ళ మీద నిలబడి చేతులు పైకెత్తండి. అందరూ చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి ఈ రోజున, అయ్యా నేను నా సంఘములో నమ్మకమైన విశ్వాసిగా ఉండాలని అనుకుంటున్నాను. ఈ రోజున ప్రభు, నాయనా నీ స్వరాన్ని నేను విన్నాను, ప్రభు నాతో మాట్లాడాడు. అందరు చేతులు పైకెత్తండి, స్వరాలు తెరిచి, అయ్యా నిజమైన విశ్వాసిగా నేనుంటాను ప్రభువా. నిజమే నాయనా, ప్రేమ, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవము ఈ రోజున అంత్య దినాలలో కరువైపోయినాయి గనుక నాయనా, కరువైపోయినాయి గనుక తండ్రి, నేను ఇదిగో రుజువులతో చేసి చూపిస్తాను. ఈ రోజున నా దగ్గర ఉంది, ఇదిగో మా కుటుంబంలో నిజమైన ప్రేమ ఉంది, ఇదిగో మేము నీతిమంతులుగా బ్రతుకుతున్నాం, ఇదిగో అందరితో సమాధానము కలిగి ఉన్నాం, ఇదిగో పరిశుద్ధాత్మలోనే మేము ఆనందిస్తున్నాము గనుక ఇదిగో లోకముతో మాకు పని లేదు అని ఈ రోజున నీవు ఒప్పుకొని దేవుని సన్నిధిలో గనుక నీవు దేవునికి మొర్ర పెట్టగలిగితే అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అందరూ ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దూరంగా పారిపోగా పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నన్ను విడచిపోయినను నాకున్న వారందరూ, నన్ను విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా,
ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదని సయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదని సయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా, చెప్పలే ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. గట్టిగా చప్పలు కొడదా, గట్టిగా చప్పలు కొడదా, గట్టిగా చప్పలు కొట్టండి. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నిజమే నాయనా, నీవే కనుక లేకపోతే, నీ ప్రేమే కనుక లేకపోతే, నీవు నా కొరకు మరణించకపోతే, నీ ప్రేమను చూపించకపోతే నేను బ్రతికి ఉండేవాడిని కాదు నాయన. యేసు నీ వంటి వారు ఎవరు లేరు నాయనా, నీవు లేకపోతే మేము బ్రతకలేము నాయన. నా సంఘములో నమ్మకమైన విశ్వాసిగా ఉండాలని నీవు నా కొరకు నాయనా నీ వాక్యమును నాయనా పంపించి నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈరోజు నా దేవుని స్వరాన్ని నేను విన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నా దేవుని యొక్క స్వరాన్ని నేను విన్నాను. సంఘములో సమాజములో నిజమైన విశ్వాసిగా నేను ఎలా బ్రతకాలో ప్రభు నాతో మాట్లాడాడు అన్నవారు, నిజంగా దేవుని స్వరాన్ని నేను విన్నాను అన్నవారు రెండు చేతులు పైకెత్తండి. ఈరోజు నా ప్రభు స్వరాన్ని నేను విన్నాను, నమ్మకమైన విశ్వాసిగా నేను ఉంటాను. ఈరోజు నా ప్రేమ, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందమును అనుభవించేటువంటి ఇదిగో ఈ యొక్క మంచి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజున నిజమైన ప్రేమను కలిగి ఉంటాను, నీతిని కలిగి ఉంటాను, అందరితో సమాధానము కలిగి ఇదిగో సమాజములో సంఘములో నా ఉద్యోగము దగ్గర, వ్యాపారం దగ్గర, పనిచేసే దగ్గర అందరితో సమాధానముగా, ప్రేమగా, నీతిగా ఉండి పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవాన్ని నేను అనుభవిస్తాను. ఈ రోజున అదృశ్యమైపోయిన ప్రేమ, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందము నేను రుజువులతో నా సమాజానికి చూపించే బిడ్డగా నేను ఉండాలని ఈ రోజున ప్రభువు యొక్క స్వరాన్ని నేను నిజంగా విన్నాను అన్నవారు రెండు చేతులు పైకెత్తి యేసూ నీకు వందనాలని చెప్పండి. స్వరాలు తెరిచి చెప్పండి, యేసయ్యా నీకు వందనాలు, నాతో మాట్లాడినందుకు వందనాలు. నన్ను ఒక నిజమైన విశ్వాసిగా చూడాలని, నన్ను నిజమైన విశ్వాసిగా నీవు నడిపించాలని
ఈ గ్రామములో, ఈ యొక్క ఊరిలో, ఇదిగో పరిసర ప్రాంతాలలో, మా సంఘములో, మా సమాజములో ఒక నమ్మకమైన విశ్వాసిగా నేను ఉండాలని ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. యేసు నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు నాయన. తండ్రి, ఈ లోకములో నీవు తప్ప మాకు ఆధారం ఏది లేదు గనక, నీ సంఘములో మమ్మలను నాటావు గనక, నమ్మకమైన విశ్వాసులుగా మేము ఉండాలని కోరుకుంటున్నావు గనక, పరలోక రాజ్యములో విశ్వాసులకు మాత్రమే చోటు ఉందని చెప్పావు గనక, ఇదిగో నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకునని చెప్పావు గనక, అయా ఈ రోజున మాటలతో కాదు నాయనా, క్రియలతో, రుజువులతో నేను నిజమైన విశ్వాసిగా బ్రతుకుతాను ప్రభు అన్నవారు చేతులు పైకెత్తండి. యేసు నీకు వందనాలు. నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకలేనయ్యా, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువా లేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో అవిశ్వాసులకు చోటు లేదు కనుక ఇంకా బాప్తిస్మము తీసుకోకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు అనుభవం లేకుండా, దేవుని యొక్క బల్లలు, ఆయన శరీరమును, రక్తమును సేవించకుండా ఇంకా ఎవరైనా అవిశ్వాసులుగా ఉంటే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. అవిశ్వాసిగా గనక ఉంటే నరకానికి వెళ్ళిపోతామని. అయ్యా అమ్మా, ఈ రోజున దేవుని స్వరాన్ని మనం విన్నాం. ఒక నమ్మకమైన విశ్వాసిగా ఇదిగో మీ సంఘములోని సేవకుని కలిసి, అయ్యా ఈ రోజు నుండి నేను విశ్వాసిగా బ్రతకాలనుకుంటున్నాను, ఇంతవరకు బాప్తిస్మము తీసుకోలేదు, రక్షణ అనుభవం లేదు, ఈ రోజున నాకు బాప్తిస్మం ఇవ్వండి అని మీ సేవకుని మీరు కలిసి బాప్తిస్మము తీసుకొని, దేవుని వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఆయన వాక్యము చేత గుచ్చబడిన వారై ఇదిగో మారు మనసు పొందాలంటే మేమేమి చేయాలి అనంటే, ఇదిగో పేతురు భక్తుడు అంటున్నాడు, ఇదిగో మీరు మారు మనసు పొందాలంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకొని అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక దేవుని సన్నిధిలో బ్రతకాలని, అదే రక్షణ అనుభవమని, అదే పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవమని దేవుని వాక్యం చెప్పుచుండగా, ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా, బాప్తిస్మము తీసుకోకుండా విశ్వాసుల వీరుల జాబితాలో నేను కూడా చేరాలి అనేటువంటి తపన, ఆసక్తి ఎవరికైనా ఉంటే ఈ రోజున దేవుని యొక్క స్వరాన్ని మనం విన్నాం. ఈ సేవకుని కలవండి, బాప్తిస్మము తీసుకొని మంచి విశ్వాసిగా, నమ్మకమైన విశ్వాసిగా, పౌరుషము కలిగిన విశ్వాసిగా, అదృశ్యమైపోయిన ప్రేమ, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము ఇదిగో మా దగ్గర ఉన్నాయి అని మాటలతో కాక రుజువులతో చూపించేటువంటి నమ్మకమైన విశ్వాసులుగా బ్రతకాలని ఈ రోజున ప్రభు స్వరాన్ని మనం విన్నాము గనక, అయ్యా మరొకసారి
నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ వాక్యము చేత దర్శించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఇది మొదలుకొని దేవుని యొక్క ఆత్మాభిషేకముతో రోషము కలిగిన విశ్వాసులుగా జీవించడానికి ఆయన ఆత్మాభిషేకము దేవుడు అందరి మీద కుమ్మరించును గాక. ఇదిగో అందరూ నమ్మకమైన విశ్వాసులుగా ఉండడానికి దేవుడు కృప చూపించును గాక. మన సేవకులను, ఇదిగో వారి కుటుంబాలను, ఇదిగో సహవాసాన్ని దేవుడు బహుగా దీవించును గాక. మన యొక్క ఊరిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు సంపూర్ణ రక్షణతో అలంకరించును గాక. యేసయ్యా, నాతో మాతో మాట్లాడి మమ్మలను సరిచేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఇది మొదలుకొని నమ్మకమైన విశ్వాసిగా నేను బ్రతకడానికి, ఇదిగో మేమందరం ఉండడానికి నాయన నీవు నీ మాటల ద్వారా, నాయన మీ యొక్క మాటల ద్వారా, నాయన మీ మాటల చేత, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించిన విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి, సేవకులను, కుటుంబాలు, ఇదిగో అనేక రకాలైనటువంటి పరిచర్య చేసిన అందరిని మీరు దీవించి మీరే మహిమ పొందమని సమస్త మహిమ ఘనతా ప్రభావములు నీకే అర్పిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. బిగ్గరగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఆమేన్. చివరిగా చెప్పండి, ఆమేన్. అందరూ కూర్చుందాం. మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగే సేవకులు నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి మరొకసారి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్. అందరూ కూడా రెండు చేతులు ఆకాశం ఇచ్చి ఆపి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. మరలా చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. మరి చక్కని సందేశాన్ని అందించిన దైవజనులు సునీల్ ప్రేమ్ గారికి హృదయపూర్వకంగా అపోస్తలిక విశ్వాస సంఘ పరిచర్యల తరపున తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక పాట ఉంటుంది, ఒక 10-15 నిమిషాల్లో ఈ సభ ముగించబడుతుంది. దయచేసి శ్రద్ధగా కూర్చోనండి. ఈ పాట పాడుతుండగా యవనస్తులు భోజనాలు సిద్ధపరుస్తారు. ఈ సమయంలో మరి నతనీల్ గారు వచ్చి ఒక పాట పాడతారు. ఈ పాట పాడుతుండగా యవన బిడ్డలందరూ కూడా భోజనాలు సిద్ధపరుస్తారు. ఆ పాట అయిన అనంతరం ఆఖరిగా ఆశీర్వాద ప్రార్థన. దైవజనులు మరి మన మధ్యలో అనూక్ బాబు గారు ఉన్నారు. వారు ఆఖరిగా ఆశీర్వాద ప్రార్థన